రెండు దర్శనங்களை பார்த்தேன். నేను రెండు దర్శనములను ఈ రోజు చూచితిని. முதல் దర్శనத்துல பார்த்தேன். మొట్టమొదటి దర్శనములో నేను చూస్తున్నాను. இந்தியாவுடைய மேப், ఇండియా భారతదేశం యొక్క మ్యాప్ என்னுடைய கண்களுக்கு முன்பாக தென்படுது. నా యొక్క కళ్ళకు ముందుగా కనబడుచున్నది. சவுத்துல இந்த கேரளா, ஆந்திரா, கர்நாடகால பாதி அந்த பாகத்துல அக்னி, கர்த்தருடைய அக்னி பத்தி எரிகிறது. సౌత్ భాగములో కేరళ, కర్ణాటక, ఆంధ్ర ఈ భాగములో మరియు తమిళనాడు ఈ భాగములో మరియు అగ్ని, దేవుని యొక్క అగ్ని ఆ మ్యాప్ నుంచి రగులుచున్నది. அப்படி என்றால் என்ன அர்த்தம்? అట్లంటే ఏం అర్థము? தேவனுடைய எழுப்புதல் దేవుని యొక్క ఉజ్జీవము இந்த கேரளா, தமிழ்நாடு, ஆந்திரா பாகத்துல தான் எழும்ப போகிறது. దేవుని యొక్క ఉజ్జీవము కేరళ, తమిళనాడు, ఆంధ్ర మరియు ఆ భాగము నుంచే అది 11 అయి ఉన్నది. என்னுடைய தரிசனத்தில் பார்க்கும்போது கர்நாடகால கொஞ்சம் தான் அந்த அக்னி வந்திருக்கிறது. నా దర్శనములో చూస్తున్నప్పుడు కర్ణాటకలో కొంచెమే అంతంత మాత్రం అగ్ని ఉన్నది. ஆந்திரபிரதேஷ் முழுவதும் நிறைத்திருக்கிறது. ఆంధ్రప్రదేశ్ నిండుగా అది నింపబడి ఉన్నది. தமிழ்நாடு முழுவதும் நிரப்பப்பட்டது. తమిళనాడు నిండుగా అగ్ని మరియు నింపి ఉన్నది. கேரளா முழுவதா நிரப்பப்பட்டிருக்கு. కేరళ నిండుగా అగ్ని మరియు మండుచున్నది. மேல் பாகத்துல பார்க்கும்போது நார்த்லாம் இருளா இருக்குது. இந்த அக்னியோடைய அது பத்தி எரிந்து கொண்டு போகிறது. పై భాగమునందు నార్త్ లో చూసినట్లు అవన్నీ చీకటిగా ఉన్నది మరియు ఈ అగ్ని రగులుచు కింద నుంచి మరియు నార్త్ కు వెళుచున్నది. ஆவியானவர் என்ன தெரிவிக்கிறார்? ఆత్మదేవుడు ఏమి తెలియబరుస్తున్నాడు? ஆண்டவர் சொல்ல, இங்க இருக்கிற நம்மை கொண்டுதான் கர்த்தர் எல்லா பாகங்களும் இந்தியா முழுவதும் அசைக்க போகிறார். ఆమేన్. ప్రభు అంటున్నాడు, ఇక్కడున్న మనల్ని ఉంచుకొని ప్రభు భారతదేశంలో ఉండే ప్రతి భాగమును కదిలించబోతున్నాడని. இந்த கடைசி காலத்துல ஒவ்வொரு விசுவாசியும் அக்னிமயமா மாறணும். ఈ చివరి కాలమునందు ప్రతి ఒక్క విశ్వాసి అగ్నిమయముగా మారవలెను. இந்த காலம் வரைக்கும் நீங்க பார்த்திருப்பீங்க, அங்கும் இங்கும் ஒரு தேவனுடைய ஊழியர் எழும்பி அற்புதமாக கிரியை செய்கிறது. ఇంతకాలం వరకు మీరు చూసి ఉంటారు, అక్కడ ఇక్కడ ఏదో ఒక సేవకుడు లేచి మరియు అగ్నిమయముగా దేవుని వాక్యములను ప్రచురించుట. ஆனால் இந்த காலத்துல ஆண்டவர் விரும்புறது ஒவ்வொருத்தரும் அக்கினியாக நீங்க எழும்பி ప్రకాశికను. కానీ ఈ కాలమునందు దేవుడు మరియు ఆయన ఆసక్తిగా ఎదురు చూస్తున్నది మీరు ప్రతి ఒక్కరు అగ్ని వలె రగులుచు మరియు మండవలనని. இந்த அபிஷேகம் இங்கிருந்து உங்களுக்குள்ளிருந்து புறப்பட்டு போகணும். ఈ అభిషేకము మీలో నుంచి రగులుతూ అది బయటకు వెళ్ళవలెను. நம்ம இந்தியாவை கர்த்தர் அசைக்க விரும்புகிறார். మన భారతదేశమును దేవుడు కదిలించుటకు ఆశపడుచున్నాడు. வசனம் சொல்கிறது, அசைக்கப்படுகிறது யாவையும் நான் அசைப்பேன். వాక్యం అంటున్నది, కదిలింపబడే ప్రతి ఒక్కటి నేను కదిలించదనని దేవుడు అంటున్నాడు. ஒருவேளை இன்றைக்கு சூழ்நிலை சரியா இல்லாம இருக்கலாம் நம்ம தேசத்துல. ఒకవేళ ఈ రోజు సందర్భము సరిగా లేకుండా పోవచ్చును మన యొక్క దేశములో. நமக்கு பயம் இருக்கலாம், మనకు భయం ఉండవచ్చును. ஆனா கர்த்தருடைய வைராக்கியம் உள்ள ஆவியானவர் உங்க மேல வரும்போது, కానీ ప్రభు యొక్క వైరాగ్యము కలిగిన ఆత్మదేవుడు మీ మీద దిగి వచ్చినప్పుడు உங்களுக்குள்ளாக தேவனுடைய அபிஷேகம் இறங்கி வரும். మీలోగా దేవుని యొక్క అభిషేకము దిగి వచ్చును. அந்த அபிஷேகம் வரும்போது ஒரு தைரியம் வரும். ఆ అభిషేకం వచ్చేటప్పుడు ఒక ధైర్యము మీకు కలుగును. அந்த அபிஷேகம் வரும்போது ஒரு வல்லமை வரும். ఆ అభిషేకం వచ్చేటప్పుడు ఒక శక్తి కలుగును. நீங்க பேசுகிற வார்த்தைகள் நடக்கும். మీరు మాట్లాడే వాక్యములు జరుగును. கர்த்தர் தன்னுடைய பிள்ளைகளோட அற்புதமாக அடையாளங்களோட அதிசயங்களோட கிரியை செய்வார். దేవుడు తమ యొక్క పిల్లలతో అద్భుత సూచన క్రియలతో ఆయన క్రియ చేయును. எலியா வானத்தை பார்த்து பேசினார். ఏలియా ఆకాశమును తట్టున చూచి 7 முறை మాట్లాడాడు. ஜெபிச்சார். 7 మార్లు ప్రార్థించెను. மழை வந்தது. ఆకాశము నుండి వర్షము కుమ్మరింపబడింది. யோசுவா சூரியனை பார்த்து சூரியனே நில் என்று சொன்னார். యెహోషువ సూర్యుని చూసి సూర్యుడా అలాగే నిలువుమని చెప్పెను. அது నిండ్రது. అది నిలిచిపోయెను. கடைசி காலத்துல அப்படிதான் நடக்கும். చివరి కాలమునందు అలాగే జరుగును. இது கடைசி காலத்தின் ஆரம்ப நாட்கள். ఇది చివరి కాలపు ప్రారంభపు దినములు. கர்ப்ப வேதனையை இந்த உலகம் அனுபவித்துக் கொண்டிருக்கிறது. గర్భ వేదనను ఈ లోకము మరియు దాల్చి ఉన్నదే. இங்கு பார்த்தாலும் நோய், ఎక్కడ చూసినా వ్యాధి, இங்கு பார்த்தாலும் சண்டை, சச்சரவு, யுத்தம், ఎక్కడ చూసినా జగడములు, యుద్ధములు మరియు కొట్లాట్లు. பாவம் முழுவதும் சோதம் குமராவை போல இந்த உலகத்தில் நிரம்பி இருக்கு. పాపము నిండుగా సొదొమ గొమొర్రా వలె ఈ ప్రపంచమంతా నిండి ఉన్నదే. மனுஷகுமாரனாகிய இயேசு சொன்னார், మనుష్య కుమారుడైన యేసు ప్రభు చెప్పెను, நான் வருகிற நாட்கள் சோதம் குமராவின் நாட்களைப் போலதான் இருக்கும். నేను వచ్చే ఆ రోజులు సొదొమ గొమొర్రా రోజుల వలె కనిపించునని. நான் வருகிற நாட்கள் நோவாவின் காலத்தைப் போலதான் இருக்கும். నేను వచ్చే ఆ దినములు నోవాహు దినముల వలె ఉండును. அதை நாம் இப்ப பார்த்து கொண்டிருக்கோம். దాన్ని మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాము. அதனால் நாம் விழித்திருந்து ஜெபிக்கணும். కాబట్టి మనము కనిపెట్టి దేవుని సముఖములో ప్రార్థించవలెను. இரண்டாவது தரிசனம், రెండో దర్శనము, ஒரு புறா
ఒక తెల్లటి పావురము. ஆனா அந்த புறாவை என்னால பார்க்க முடியல. కానీ ఆ పావురము నేను చూడలేకపోతున్నాను. அது அப்படியே நெருப்பை போல, అది అలాగే అగ్ని వలె வானத்திலிருந்து அப்படி பூமியை நோக்கி இப்படி வருகிறது போல பறந்து போகிறது வேகமாக. ఆకాశము నుంచి భూమి తట్టున వచ్చులాగా వేగముగా వచ్చుచున్నది. அதுதான் பரிசுத்த ஆவியானவருடைய குறிக்கிறத நம்ம புறாவை பார்த்து சொல்லுகிறோம். అదే పరిశుద్ధాత్మను సూచించే ఆ యొక్క పావురమని చెప్తున్నాము. அவர் அக்னியாக வரப்போகிறார். ఆయన అగ్నిగా దిగి రాబోతున్నాడు. கர்த்தருடைய நாமத்துக்கு மகிமை உண்டாகுவதாக. దేవుని యొక్క నామమునకు మహిమ కలుగును గాక. இது மாதிரி உங்களுக்கு நிறைய சாட்சி இருக்கும். அடுத்த வாரம் வந்து சபையில சொல்லுங்க. అట్లా మీకు అనేక సాక్ష్యములు ఉంటుంది. వచ్చే వారం వచ్చి మీరు సంఘములో చెప్పండి. இப்போ நம்ம వசனத்துக்குள்ளாக போவோம். ఇప్పుడు మనం వాక్యములోగా వెళుదామా. ஏசாயா 6ஆம் அதிகாரம், యెషయా 6వ అధ్యాయము 1 7 వచనங்களை நாம் பார்க்கலாம். 1 నుంచి 7 వాక్యములను మనం చూచెదమా. ஏசாயா 6, యెషయా 6వ అధ్యాయము 1 7 வரைக்கும். 1 నుంచి 7 వరకు. யாரா வாசிப்பீங்களா? ఎవరైనా చదువుతారా? அல்லேலூயா. హల్లెలూయా. இந்த பகுதியில் ஏசாயா என்கிற ஒரு தீர்க்கதரிசி குறித்து அவருடைய அனுபவம் எழுதப்பட்டு, ఇక్కడ యెషయా అని చెప్పబడిన ఒక ప్రవక్త ఆయన యొక్క అనుభవము గురించి రాయబడి ఉన్నది. அவர் உசியா என்கிற ராஜா மரித்த அந்த ஆண்டுல, ఆయన ఉషియా అనే ఒక రాజు మరణించిన ఆ దినాల్లో அவர் கர்த்தராகிய தேவன் சிங்காசனத்து மேல் அமர்ந்திருக்கிறதை பார்த்தார். ఆయన ప్రభు అయిన దేవుడు సింహాసనం మీద ఆసీనుడై ఉన్న కార్యములను చూచెను. அவர் உயர்ந்த ஸ்தலத்தில் இருந்தாராம். ఆయన ఉన్నతమైన స్థలములో ఉండెను. எங்க இருக்கிற கர்த்தர்? ఎక్కడున్నాడు ప్రభు? நம்ம தேவன் எங்க இருக்கிறார்? మన ప్రభు ఎక్కడున్నాడు? ఉన్నతமான స్థలத்தில் இருக்கிறார். ఉన్నతమైన స్థలాల్లో నివసిస్తున్నాడు. எல்லாரை விட பெரியவர், అందరికంటే గొప్పవాడు. பிசாசை விட பெரியவர், సాతాను కంటే గొప్పవాడు. வியாதியை விட பெரியவர், మీ వ్యాధి కంటే గొప్పవాడు. பாபங்களை விட பெரியவர், పాపముల కంటే గొప్పవాడు. சூழ்நிலைகளை விட பெரியவர், సందర్భముల కంటే గొప్పవాడు. மரணத்தை விட பெரியவர், మరణము కంటే గొప్పవాడు. அவர் உயர்ந்தவராக வீட்டிருக்கிறார். ఆయన ఉన్నతమైన స్థలాల్లో ఆసీనుడై ఉన్నాడు. அவர் நம் நடுவிலும் இப்பொழுது இருக்கிறார். இங்க ఆయన మన మధ్యలో కూడా ఇప్పుడు ఉంటున్నాడు. ஏசாயா அவருடைய தரிசனத்தில் பார்க்கிறார். యెషయా ఆయన యొక్క దర్శనములో చూచెను. அவருடைய போட்டிருக்கிற வஸ்திரம், கர்த்தருடைய வஸ்திரம் தேவாலயத்தை அப்படியே நிரப்பி, ఆయన వేసుకున్న ఆ యొక్క దుస్తులు మరియు ఆయన యొక్క వస్త్రము దేవాలయం అంతా నిండి ఉన్నదన్నమాట. தேவனுடைய அபிஷேகம் வருகிறதுக்கு முன்பாக அவருடைய பிரசன்னம் இந்த இடத்தை நிரப்பும். దేవుని యొక్క అభిషేకం వచ్చుటకు ముందుగా ఆయన యొక్క ప్రసన్నత ఈ స్థలమంతా నింపును. கர்த்தருடைய பிரசன்னம் வரும்போதுதான் அதுக்கடுத்து தான் ஆண்டவருடைய வல்லமை வெளிப்படும். దేవుని యొక్క ప్రసన్నత వచ్చినప్పుడే దాని పిమ్మట దేవుని యొక్క శక్తి ప్రభావము బయలుపరచబడును. தேவனுடைய சமூகம் இந்த இடத்தை எப்படி நிரப்புறதோ அதே போலதான் அவரு கூட, அவர் கண் கொண்டு பார்த்தார், நம்மளால கண்களால் பார்க்க முடியல. మనము ఈ స్థలమును మరియు ఆయన ఉన్నప్పుడు ఆ స్థలమంతా దేవుని యొక్క సముఖము, ఆయన యొక్క వస్త్రము అంచులు మరియు నింపబడి ఉన్నది. కానీ ఈ స్థలములో మనము చూడలేకపోతే అంతే. இந்த நாள்லயும் கர்த்தருடைய பிரசன்னம் இந்த இடத்துல அப்படியே நிரப்பி கொண்டிருக்கு. ఈ రోజు కూడా దేవుని యొక్క ప్రసన్నం మన మధ్యలో అలాగే నింపబడి ఉన్నది. உங்களுடைய ஒவ்வொருத்தருடைய வாழ்க்கை வித்தியாசமா இருக்கலாம். మీ యొక్క ఒక్కొక్కరి యొక్క జీవితము వ్యత్యాసములుగా ఉండవచ్చు. உங்களுடைய பிரச்சனைகள் வித்தியாசமாக இருக்கலாம். మీ యొక్క సమస్యలు వ్యత్యాసముగా ఉండవచ్చు. உங்களுடைய வியாதிகள் சரீரத்தை உங்களை துன்புறுத்தி கொண்டிருக்கலாம். మీ యొక్క వ్యాధులు శరీరములో మిమ్మల్ని చాలా కృంగజేస్తూ ఉండవచ్చు. ஆனா ஆண்டவருடைய ஒரே ஒரு சொல்யூஷன் அவருடைய சமூகம், அவருடைய பிரசன்னம், அவருடைய அபிஷேகம். దేవుని యొక్క ఒకే ఒక సొల్యూషన్ ఆయన యొక్క ప్రసన్నత, ఆయన యొక్క సముఖము, ఆయన యొక్క వాక్యము. ஒரு பக்தர் இப்படி பாடி இருக்கிறார். ఒక భక్తుడు ఇలాగా పాడాను. பிரசன்னம் பிரசன்னம் தேவ பிரசன்னம் 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 தேவ பிரசன்னம் ராஜா உம் பிரசன்னம் போதுமையா, எப்போதும் எனக்கு போதுமையா. இயேசு ராஜா உம் பிரசன்னம் போதுமையா, எப்போதும் எனக்கு போதுமையா. பிரசன்னா பிரசன்னா
ప్రసన్న 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 దేవ ప్రసన్న రాజా నీ సన్నిధి చాలునయ్యా నిత్యము నాకు చాలునయ్యా రాజా నీ సన్నిధి చాలునయ్యా నిత్యము నాకు చాలునయ్యా సన్నిధి దైవ సన్నిధి 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 దైవ సన్నిధి లోకమంతా మాయే గదా లోకమంతా మాయే గదా నీ ప్రేమే నాకు చాలునయ్యా నీ ప్రేమే నాకు చాలునయ్యా సన్నిధి సన్నిధి దైవ సన్నిధి 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 దైవ సన్నిధి హల్లెలూయా 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 ஏசாயா ஒரு பெரிய தீர்க்கதரிசி. యెషయా ఒక పెద్ద ప్రవక్త. தேவன் அவரோடு பேசுவார். దేవుడు ఆయనతో కూడా మాట్లాడును. ஆனா அந்த ஏசாயாக்கு என்ன தேவைப்பட்டது? కానీ ఆ యెషయాకు ఏం అవసరమై ఉన్నది? அவர் కష్టం வந்த உடனே தேவ ஆலயத்துல வந்து అమర్ந்திருந்து என் தேவன் என்னோடு என்ன பேசுவார்னு எதிர்பார்த்தார். ఆయనకు కష్టం కలిగిన వెంటనే ఆయన దేవుని యొక్క ఆలయంలో వచ్చి కూర్చొని ఈ రోజు దేవుడు నాతో కూడా ఏం మాట్లాడతాడని కనిపెట్టెను. பலமுறை நம்மளுடைய வாழ்க்கையில தேவனுடைய வளர்ச்சி இல்லாம போறதுக்கு காரணம் என்ன தெரியுங்களா? పలుమార్లు మన యొక్క జీవితంలో దేవుని యొక్క ఎదుగుదల లేకుండా పోవుటకు కారణం ఏమేమి తెలియనా? எனக்கு எல்லாம் தெரியும், ஆண்டவர் எனக்கு தெரியும். నాకంతా తెలియను, దేవుడు అంటే నాకు తెలుసండి. நான் சொல்லுவேன், ஆண்டவரே எனக்கு ஒண்ணுமே புரியல உங்க வசனத்துல இருந்து. కానీ నేను చెప్తాను దేవుని దగ్గర, ప్రభువా నాకు ఏం అర్థం అవటలేదు ప్రభువా మీ యొక్క వాక్యము. நீர் எவ்வளவு பெரியவர், உங்களை புரிந்து கொள்ளணும்னா இந்த வாழ்க்கை போதாது. మీరు ఎంత గొప్ప దేవుడు, మిమ్మల్ని మేము అర్థము చేసుకొనవలనంటే ఈ జీవితము చాలదు. தேவ சந்நிதியில காத்திருந்து நீங்க ஜெபிக்கும் போது அவருடைய சந்நிதி, அவருடைய பிரசன்னம் வெளிப்படும். దేవుని యొక్క సన్నిధిలో మీరు కనిపెట్టి ప్రార్థించినప్పుడు ఆయన యొక్క ప్రసన్నత మీ మధ్యలో దిగివచ్చును. தேவன் அவர் பேசுவார். దేవుడు ఆయన మీతో కూడా మాట్లాడును. உங்களை பார்த்து ஒரு கேள்வி கேட்கலாமா? మిమ్మల్ని చూసి ఒక ప్రశ్న నేను అడగనా? இந்த 21வது நூற்றாண்டுல கடவுள் மனுஷனோட பேசுவாரா பேச மாட்டாரா? ఈ 21వ దశాబ్దములో దేవుడు మనుషులతో మాట్లాడతాడా మాట్లాడా? உங்களோட கர்த்தர் பேசி இருக்கிறாரா? మీతో దేవుడు మాట్లాడి ఉన్నాడా? அல்லேலூயா, பேசி இருக்கிறார்ல? మాట్లాడి ఉన్నాడు కదా. வசனத்தின் மூலமா பேசுகிறார், వాక్యం మూల్యముగా మాట్లాడుచున్నాడు, தரிசனங்கள் மூலமா பேசுகிறார், దర్శనముల మూల్యముగా మాట్లాడుతున్నాడు, கனவுகள் மூலமா பேசுகிறார், కలల మూల్యముగా మాట్లాడుతున్నాడు, இன்னும் பல விதங்கள்ல பேசுகிறார். ఇంకా పలు రకములైన విధములో మాట్లాడును. உங்களை உற்சாகப்படுத்துறதுக்காக கர்த்தர் எனக்கு கொடுத்த சில அனுபவங்களை உங்களோட சொல்லுகிறேன். మిమ్మల్ని ఉత్సాహపరచుటకు దేవుడు నాకు ఇచ్చిన కొన్ని అనుభవాలు నేను చెప్తాను, వినండి. ஒரு 2 வருடத்துக்கு முன்பாக, ఒక 2 ఏళ్లకు ముందుగా ஒரு நாள் சாதாரணமான நாள் படுத்து தூங்கிட்டேன். ఒక రోజు సాధారణమైన దినము నేను పడుకొని నిద్రించితని. எல்லாம் கவனமா கேளுங்க, బాగా జాగ్రత్త వహించి వినండి. இது எங்க நடந்ததில்ல, என் லைஃப்ல இங்கே நான் உங்க முன்பாக நிற்கிறேன், என் வாழ்க்கையில் நடந்த அனுபவத்தை ఇది ఎక్కడో జరిగిన కార్యము కాదు, కానీ నా జీవితంలో నాకు జరిగిన కార్యములనే మీకు చెప్తున్నాను. 2 ஆண்டுகளுக்கு முன்பாக நான் படுத்து தூங்கி கொண்டிருந்தேன். 2 ఏళ్లకు ముందుగా నేను పడుకొని నిద్రిస్తూ ఉండగా சரியாக ஒரு காலையில ஒரு 3 மணி அளவுல, సరిగా ఉదయపు జామున 3 గంటలు ఉంటుంది ఆ సమయమునందు, தூக்கத்தில் இருக்கும்போது ஒரு குரலை கேட்டேன். నిద్రలో నేను ఉన్నప్పుడు ఒక స్వరము నేను వింటిని. அந்த குரல்
ஒரு மனுஷனுடைய குரலை போற சப்தத்தோட என்னோடு பேசுகிறது. ఆ స్వరం ఎట్లున్నదంటే ఒక మనిషి యొక్క స్వరము వలె శబ్దముగా నాతో మాట్లాడెను. முதலாவது நான் யோசிச்சேன் ஏதோ கனவு போலன்னு சொல்லி திரும்பி படுத்துட்டேன். మొట్టమొదటిగా నేను ఆలోచించితే ఏదో కలై ఉంటుంటే అని చెప్పి నేను ఆలోచించి నేను పడుకుంటుని మళ్ళీ. ஆனால் அந்த சப்தம் இன்னும் அதிகரித்து பேசிக்கொண்டே இருந்தது. కానీ ఆ శబ్దము ఇంకా అధికమై నాతో కూడా మాట్లాడుచున్నది. தூக்கத்திலிருந்து எழும்பி உட்கார்ந்தேன். నిద్రలో నుంచి లేచి కూర్చుంటుని அங்கும் இங்கும் பார்த்தேன் யாராவது பேசிட்டு இருக்காங்களா வெளியில. అక్కడక్కడ తిరిగి చూచి ఉన్నాను. 3 గంటలై ఉన్నది, ఎవరైనా మాట్లాడుతున్నారా బయట? ఉదయం வீட்ல எல்லாரும் அவங்கவங்க రూమ్ல పడుతూ இருக்காங்க. ఇంట్లో అందరూ వారు వారి గదుల్లో వారు పడుకొని ఉన్నారు. யாருமே இல்ல, ఎవరూ లేరు. ஆனா ஒரு சத்தம் பேசுகிறது. కానీ ఒక శబ్దము మాట్లాడుచున్నది. அப்போது நான் யோசித்தேன் என்னதான் அந்த சத்தம் சொல்லுகிறது கவனித்து கேட்கலாம். అప్పుడు ఏం ఆ శబ్దం మాట్లాడుచున్నదని గమనించి వింటిని. அப்போ அப்படி கவனித்து உட்காரும்போது అట్లా గమనించి విన్నప్పుడు இன்னும் தெளிவாக கிளியரா காதுல கேட்கிறது. ఇంకా స్పష్టముగా తేటగా నా చెవుల్లో వినబడుచున్నది. நான் யார் உனக்கு தெரியுமா? నేనెవరో నీకు తెలియనా? நான் யார் என்று உனக்கு தெரியுமா? నేను ఎవరిని నీకు తెలియనా? அப்போதான் அந்த சின்ன சாமுவேல் மாதிரி முதல் முறை பேசுறதுனால கொஞ்சம் கன்ஃபியூஷனா இருந்தது. అదే రీతిగా ఆ చిన్న సమయోలు దగ్గర మొట్టమొదటిగా మాట్లాడినట్లుగా నాకు మిక్కిలి కన్ఫ్యూషన్ గా ఉండి ఉన్నది. தேவன் பேசும்போது மனுஷரோட மனுஷனை போல தான் பேசுவார். దేవుడు మనుషులతో మాట్లాడేటప్పుడు ఒక మనిషి వలె ఆయన మాట్లాడును. சாமுவேல் கிட்ட பேசும்போது தேவன் ஒரு சாதாரண ஒரு ஆள் பேசுகிறது போல தான் பேசினார். సమయేలుతో దేవుడు మాట్లాడేటప్పుడు ఒక సాధారణమైన ఒక మనిషి మాట్లాడే రీతిగా ఆయన మాట్లాడెను. அதனால தான் அந்த சாமுவேல் போய் ஏலியை கேட்டார், நீங்க தான் என்ன கூப்பிட்டீங்களான்னு கேட்டார். అందువలనే సమయేలు మరియు ఆ యొక్క ఏలీ దగ్గరకు వెళ్ళి మీరేమైనా పిలిచి ఉన్నారా నన్ను అడిగాను. ఇది எனக்கு அந்த நாள்ல நான் புரிந்து கொண்ட அந்த வசனத்தை ఆ రోజు నేను ఆ దినమునందు అర్థము చేసుకున్న వాక్యము. ఈ சாமுவேல் பண்ண தவறே கிடையாது. அவர்கிட்ட பேசினது நிச்சயமா ஒரு மனுஷனோட குரல் மாதிரி தான் பேசுவார் ஆண்டவர். సమయేలు చేసింది తప్పిదము కాదు గాని నిశ్చయముగా దృష్టాంతరముగా దేవుడు మనిషి యొక్క స్వరము తోనే ఒక మనిషితో మాట్లాడు. நீங்களும் நானும் புரிந்து கொள்ளுகிற மாதிரி தான் கர்த்தர் பேசுவாரே தவிர அவர் பேசுகிறது போல பேசினா நம்ம காது செவிடாயிடும். మీరు నేను అర్థము చేసుకొను లాగున ప్రభువు మనతో కూడా మాట్లాడును గాని ఆయన మాట్లాడే రీతిలో పరలోకములో మాట్లాడినట్లుగా మాట్లాడినట్లా మీ యొక్క చెవులు వినిపింప కూడా పోవును. சாமுவேல் செய்த அதே தவறு தான் நான் செய்தேன். என்னோட வேற யார் பேசுறாங்கன்னு தான் பார்த்தனே தவிர கர்த்தர் பேசுறான்னு புரியல. సమయలు చేసిన అదే తప్పిదమని మైన కార్యమును నేను కూడా చేసి తిని ఎవరో బయట మాట్లాడుతున్నారేమో అని నేను వెళ్ళి చూసి తిని நான் யார் என்று உனக்கு தெரியுமா என்று அந்த குரல் பேசினது. నేను ఎవరో నీకు తెలియనా అని చెప్పి ఆ స్వరము నాతో స్పష్టముగా మాట్లాడెను. நான் அப்படியே உட்கார்ந்திருந்து என் உதடு பேசவில்லை. నేను అట్లే లేచి కూర్చొని నా యొక్క పెదవులు మాట్లాడలేదు గాని அன்னைக்கு தான் என் ஸ்பிரிட் பேசுறத பார்த்தேன். உள்ளுக்குள்ள இருக்கிற மனிதன் பேசுகிறான். ఆ రోజే నా యొక్క స్పిరిట్ లోలోగా ఉన్న ఆత్మ ఆ అంతరంగమైన పురుషుడు మాట్లాడుట నేను చూచితిని. இங்க உட்கார்ந்து இருக்கிற ஒவ்வொருத்தருக்கும் உங்க உடம்பு மாத்திரம் இல்ல, உங்களுக்குள்ள ஒரு உண்மையான ஒரு ஆள் இருக்கிறார். ఇక్కడ కూర్చున్న మీలోగా ప్రతి ఒక్కరిలోగా మీరు మాత్రము కాదు గాని మీలోగా ఒక మనిషి ఆత్మ ఉన్నది. அந்த ஆத்மா தான் நித்தியமா வாழும். ఆ ఆత్మే నిత్యముగా జీవించును. இங்கே உட்கார்ந்திருக்கிற நாம் பேசிக்கொண்டிருக்கிற நாங்கள் கர்த்தருடைய வருகை தாமதமானால் நாம் எல்லாரும் மரிக்க வேண்டிய ஒரு சூழ்நிலை வரும். ఇక్కడ కూర్చున్న మీరు మాట్లాడుతున్న మేము ఒకవేళ ప్రభు యొక్క రాకడ ఆలస్యమైనట్లా మనమందరం మరణించదము. மரணம் என்றால் என்ன? మరణం అంటే ఏమి? இந்த ఆవిயானது శరీరத்தை விட்டு பிரிந்து போகும். ఈ ఆత్మ అనేది శరీరం నుంచి విభజింపబడిన ఒక స్థితి. ஆனால் அந்த மனிதன் உயிரோட தான் இருப்பாங்க, யாருமே மரிக்கல. కానీ ఆ మనిషి ప్రాణాలతోనే ఉంటాడు, ఎవరు మరణించరు గాని. ఆదాములిருந்து இந்த நாள் வரைக்கும் மரிச்சவங்க எல்லாம் வேற ஒரு இடத்துல உயிரோட தான் இருக்கிறாங்க. అదాము నుంచి ఈ కాలం వరకు మరణించిన ప్రతి ఒక్కరు వారు వేర్వేరు స్థలములో ఇంకా ప్రాణాలతోనే ఉన్నారు. இந்த ஆவி மனுஷனுடைய ஆவி, ఈ ఆత్మ మనిషి యొక్క ఆత్మ. இந்த ஆவிக்கு தான் தேவன் தேவை. ఈ ఆత్మకే దేవుడు అవసరం. இந்த ஆவிக்கு தான் தேவனுடைய வார்த்தை தேவை. ఈ ఆత్మకే దేవుని యొక్క వాక్యము అవసరము. இந்த ஆவிக்கு தான் அபிஷேகம் தேவை. ఈ ఆత్మకే అభిషేకము అవసరము. இந்த ஆவிக்கு தான் தேவனுடைய தரிசனம் தேவை. ఈ ఆత్మకే దేవుని యొక్క దర్శనము అవసరము. என்னுடைய ஆவி பேசினது, నా ఆత్మ మాట్లాడి ఉన్నది. என் ஆவி பேசுறது என்னால கேட்க முடியுது, ஆனால் நான் வாயை திறந்து பேசல. నా ఆత్మ మాట్లాడుతున్న కార్యం
కార్యములు నేను వినగలుగుచున్నాను, కానీ నా యొక్క పెదవులను విప్పి నేను మాట్లాడలేదు. గాని நான் சொன்னேன், ஆண்டவரே நீர் தேவனா தான் இருக்க முடியும், இவ்வளவு தைரியமா பேசினி நீ கர்த்தர் தான் என்று சொன்னேன். నేను చెప్పి తిని, ప్రభువా మీరు దేవునిగానే ఉండాలి, ఎందుకంటే ఇంత ధైర్యముగా మాట్లాడుతున్నారంటే మీరు దేవునిగానే ఉండాలని చెప్పి తిని. அதற்கு அந்த குரல் பேசினதான் தேவன் மாத்திரம் கிடையாது. దానికి ఆ స్వరము నాతో కూడా మాట్లాడింది, నేను దేవుని మాత్రము కాదు గాని எனக்கு ஒரு பேர் இருக்குது. నాకు ఒక పేరు ఉన్నది. I am El Shaddai. నేను ఎల్ షడాయ్. I am El Shaddai. I am ఎల్ షడాయ్. என்னுடைய பேர் எல் ஷடாய். నా పేరు ఎల్ షడాయ్. அதுக்கு அர்த்தம் நான் என்ன வேணாலும் எப்ப வேணாலும் எப்படி வேணாலும் எந்த காரியம் வேணாலும் எப்படி வேணாலும் செய்ய முடியும். దానికి అర్థము నేను దేన్ని కావాలంటే ఎప్పుడు కావాలంటే ఎట్లా కావాలంటే దేన్ని కావాలంటే ఎప్పుడు కావాలంటే నేను చేయగలను అర్థం. I can do anything. నేను సమస్తమును చేయగలను. ஆண்டவர் என்கிட்ட பேசினார். దేవుడు నాతో మాట్లాడాను. என் பேர் எல் ஷடாய். నా పేరు ఎల్ షడాయ్. நான் என்ன வேணாலும் செய்ய முடியும். నేను ఏది కావాలంటే క్షణములో பகலை ராத்திரியாக மாத்த முடியும். పగటి వేళను రాత్రిగా నేను మార్చగలను. கடலின் எல்லைகளை குறுக்கவும் முடியும், கூட்டவும் முடியும். సముద్రపు అంచులను విస్తరింపజేయగలడు, దాన్ని తగ్గించగలడు. இது மாதிரி உலகத்தை 1000 உலகத்தை ஒரே நிமிஷத்துல உருவாக்க முடியும். ఇటువంటి ప్రపంచములను 1000 ప్రపంచములను ఒకే క్షణములో రూపించగలడు. எந்த மனுஷனை வேணாலும் நான் தூக்க முடியும், யாரை வேணாலும் கீழே போட முடியும். ఏ మనిషిని కావాలంటే నేను పైకెత్తగలను, ఎవరిని కావాలంటే నేను త్రోసేయగలను. நிறைய காரியங்களை பேசினார். అనేక కార్యములను నాతో మాట్లాడాను. நானும் தேவனும் கிட்டத்தட்ட 3 மணி நேரம் பேசிக்கொண்டு, నేను దేవుడు దగ్గర 3 గంటల సేపు మాట్లాడుతూనే ఉంటిమి. 3 லிருந்து 6 வரைக்கும் பேசினோம். తెల్లవారుజామున ఉదయపు జామున 3 గంటల నుంచి 6 గంటల వరకు మాట్లాడి ఉన్నాము. ఇట్ వాస్ ఎ డిస్కషన్. அப்படினா ரெண்டு பேர் உட்கார்ந்து பேசுற மாதிரி, இப்படி நான் ஒரு கேள்வி கேட்க அவர் பேச, அவர் கேள்வி கேட்க நான் பேச, இது அப்படி போய் డిస్కషన్ వలే ఆయన మాట్లాడుతుంటే నేను వినను, నేను మాట్లాడుతుంటే ఆయన వింటూ ఉన్నాడు. ఒక డిస్కషన్ వలే అది వెళుతూ ఉండెను. அப்போது நான் கேட்டேன், అప్పుడే అడిగి తిని, ஆண்டவரே நீங்க தான் ஆண்டவர் என்று நான் எப்படி நம்புறது? ప్రభువా మీరే దేవుడు అని చెప్పి నేను ఎట్లా నమ్ముట? అనేక பொய்யான ஆவிகளும் இருக்கிறது, அது நமக்கு தெரியும். అనేక దురాత్మలు ఉన్నది, అది మనకందరికి తెలియను. பிசாசுகளும் பேச முடியும், దెయ్యములు మాట్లాడగలదు, அசுத்தாவிகளும் பேச முடியும், దురాత్మలు మాట్లాడగలదు. மந்திரவாதி கிட்ட பிசாசு தான் பேசும், మంత్రికులతో సాతాను అపవిత్రాత్మలు మాట్లాడును, పిల్లి శూన్య வைக்கிறவங்க கிட்ட பிசாசு பேசும், చేతబడి చేసే వారి దగ్గర దురాత్మలు మాట్లాడును. தேவனும் பேச முடியும், பிசாசும் பேச முடியும். దేవుడు మాట్లాడగలడు, దెయ్యము మాట్లాడగలదు. அப்படி நான் கேட்டதுக்கு అట్లా నేను అడిగినప్పుడు ஆண்டவர் சொன்னார், ప్రభువు చెప్పాను, நீ என்னுடைய வசனத்தை கவனித்து தியானித்து படித்தால், నువ్వు నా యొక్క వాక్యమును గమనించి ధ్యానించి చదివినడలా, அதே நேரத்தில் என்னுடைய குரலை అనుదినமும் கேட்டு పழగిனால் నిశ్చయமா நான் தான் பேசுகிறேன் என்று உனக்கு தெரியும். అది మాత్రము కాకుండా అనుదినము నా యొక్క స్వరమును వినుటకు నువ్వు నాతో కూడా సమయమును గడిపినట్లా నేనే నిశ్చయముగా నీతో మాట్లాడుతున్నానని నీకు తెలియను என்று ధైర్యப்படுத்தினார். అని ధైర్యపరిచెను. ஏன் இதை சொல்லுகிறேன் என்றால், தேவன் மனுஷர்களோடு இன்றைக்கும் பேசுகிறார். ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే, ఈ రోజు కూడా దేవుడు మనుషులతో మాట్లాడుతున్నాడు. நிறைய காரியம் பேசினார், ஞாபகம் இல்லை. అనేక కార్యములు నాతో కూడా మాట్లాడాను, కానీ నాకు అది గుర్తు వచ్చు మరియు నాకు జ్ఞాపకము లేదు. అది இனி அடுத்த ஒரு நாள் ఇంకా మరి కొద్ది రోజుల పెమ్మట அதே மாதிரி தான் நான் தூங்கி கொண்டிருக்கிறேன். అదే రీతిగా నేను నిద్రపోతూ ఉంటేని, நான் எதிர்பார்க்கல, நான் செபிக்கல, இப்படிலாம் பேசணும்னு சொல்லி నేను ఎదురు చూడలేదు, ప్రార్థించలేదు, ఇట్లంతా దేవుడు మాట్లాడాలని చెప్పి. அதே மாதிரி 3 மணிக்கு ஒரு குரல் பேசினது. అదే రీతిగా సరిగా 3 గంటలకు ఉదయపు జామున ఒక స్వరము మళ్ళీ మాట్లాడసాగాను. రెండోది முறை பேசினால் எனக்கு தெரிஞ்சிருச்சு, ஆண்டவர் தான் பேசுறார். రెండోసారి మాట్లాడుతున్న స్వరము వెంటనే నేను కనిపెడుతుని, అది దేవుడే మాట్లాడుతున్నాడు. எழுந்து உட்கார்ந்து கொண்டு లేచి కూర్చుంటిని. அப்போ அவர் சொன்னார், అప్పుడు ఆయన చెప్పాను, ஒரு நொடி பொழுதுல, ఒక క్షణములో, ஒரு நொடி பொழுதுல ఒక్క క్షణములో அற்புதங்களையும் சுகங்களையும் நான் செய்ய முடியும். అద్భుతములు మరియు స్వస్థత నేను చేయగలను. ஆண்டவருக்கு ஒரு செகண்ட் தான் தேவை நம்ம வாழ்க்கையில. దేవునికి ఒకే ఒక సెకండ్, ఒక క్షణం మాత్రం అవసరం అంతే. ஒரே ஒரு செகண்ட்ல உங்களுடைய வாழ்க்கையை மாத்துவார். ఒకే ఒక క్షణములో మీ యొక్క జీవితమును మార్చును. ஒரே ஒரு நொடியில சுகத்தை கொடுப்பார். ఒకే ఒక క్షణములో మీకు స్వస్థతను దయచేయును. நான் சொல்லல, బైబిల్లో சொல்லல, ఆండవర్ என்கிட்ட நேரடியா சொன்னது. నేను చెప్పలేదు కానీ ఈ కార్యములలో, మరియు బైబిల్లో ఆ కార్యములు రాయబడలేదు కానీ దేవుడు నాతో కూడా మాట్లాడిన కార్యములనే మీకు చెప్తున్నాను. అనేక ஊழியக்காரங்க சொல்லுகிறதை கேள்விப்பட்டிருக்கிறேன். అనేక సేవకులు చెప్పే కార్యములను మీరు విని ఉంటారు. అనేక ஊழியர்கள் சொல்லுவாங்க, ஆண்டவர் ஒரு நிமிஷத்துல செய்வார், ஒரு நொடியில செய்வார் என்று சொல்லி. అనేక సేవకులు చెప్పి ఉంటారు, మీరు విని ఉంటారు, దేవుడు ఒక నిమిషంలో క్షణములో చేయునని చెప్పి. ஆனால் நேரடியாக கர்த்தரே சொன்னார்.
అని నేరుగా ప్రభువే నాతో కూడా చెప్పాను. ஒரு நொடி பொழுதுல அற்புதங்களையும் சுகங்களையும் நான் செய்வேன். ఒక్క క్షణములో అద్భుతములు మరియు స్వస్థతను నేను చేయగలనని చెప్పి. மனுஷனுக்கு அதை கேட்கும்போது முதல் வருகிறது என்ன வரும் உங்களுக்கு? మనిషికి అది వినేటప్పుడు మొట్టమొదటిగా ఏమొస్తుంది ఆలోచన? சொல்லுங்க, வாய் திறந்து சொல்லுங்க. இப்படிலாம் யாருன்னா ஒருத்தர் சொன்னா என்ன வரும் முதல்ல நம்ம மைண்ட்ல? ఎవరైనా ఒకరు ఇట్లా చెప్తే మొట్టమొదటిగా మీ మెదడులో ఆలోచన ఏమొస్తుంది? எவ்வளவு பெரிய ஊழியக்காரங்கன்னா என்ன வரும் முதல்ல? ఎంత పెద్ద సేవకుడుగా ఉన్నప్పటికీ ఏమొస్తుంది మెదడులో మొట్టమొదటిగా? என்ன வரும்? ఏమొస్తుంది சொல்லுங்க. அப்படி யாருன்னா சொன்னா நீங்க என்ன நினைப்பீங்க, என்ன சொல்லுவீங்க? అట్లా ఎవరైనా చెప్తే దేవుడు నాతో మాట్లాడు అని చెప్తే మొట్టమొదటిగా మీ మెదడులో మీ ఆలోచనలు ఏమొస్తుంది, మీరు ఏమి తలంచగలరు? சரி, நானே சொல்றேன். சந்தேகம். నేనే చెప్తాను వినండి. సందేహము. எப்படி ஆண்டவரே அது நடக்கும்? ఎట్లా ప్రభు అది జరుగును? சான்ஸே கிடையாது, நடக்காது. ఛాన్సే లేదండి, జరగదు. நம்ம கர்த்தருடைய வசனத்தை விசுவாசிக்கிறத விட நம்மளுடைய சந்தேகங்கள் மேல ரொம்ப விசுவாசமா இருக்கிறோம். మనము ప్రభు యొక్క వాక్యమును విశ్వసించుట కంటే అత్యధికముగా సందేహమును వీలు పడని కార్యములనే అత్యధికముగా విశ్వసిస్తున్నాము. எதை ஜெபம் பண்ணாலும் நமக்கு முதல்ல ஜெபம் முடிச்ச உடனே வரது எப்படிதான் நடக்குமோ தெரியலையே. దేన్ని ప్రార్థించినప్పటికీ మొట్టమొదటిగా మన యొక్క మనస్సులో ప్రార్థించిన వెంటనే మనకు వచ్చేది ఎట్లా జరుగుతుందో తెలియలేదే అనే సందేహము. அப்படிதான் எனக்கும் ஒரு சந்தேகம் வந்தது. అట్లే నాకు కూడా ఒక సందేహము కలిగెను. நான் கேட்ட, ఆండవరే எப்படி ஒரு நொடி பொழுதுல అద్భుతங்களும் సుఖங்களும் நடக்கும்? నేను అడిగి తిని ప్రభు దగ్గర, ప్రభువా ఎట్లా ప్రభువా ఒక క్షణములో అద్భుతము మరియు స్వస్థత జరుగునని. அதற்கு அந்த குரல் பதில் கொடுத்தது. దానికి ఆ స్వరము జవాబిచ్చెను. అద్భుతங்களை செய்கிற வரமும், అద్భుతములు చేసే వరము, சுகங்களை அளிக்கிற வரமும், స్వస్థతను దయచేసే వరము கிரியை செய்யும் போது, క్రియ చేసినప్పుడు ஒரு நொடி பொழுதுல ఒక్క క్షణములో అద్భుతங்களையும் సుగங்களையும் நான் செய்வேன் என்று கர்த்தர் అద్భుతములు சொல்கிறார். మరియు సూచన క్రియలు స్వస్థత నేను చేస్తానని స్వరం చెప్పాను. அதை சொல்லிட்டு அடுத்தது அதை கூட்டி சொன்னாரு. దానితో కూడా ప్రభువు చెప్పాను, நீ அற்புதங்களை செய்கிற வரத்தையும் சுகங்களை அளிக்கிற வரத்தையும் விரும்பி நாடி ஜெபம் பண்ணு. నువ్వు అద్భుతములు చేసే వరమును మరియు స్వస్థతను దయచేసే వరమును అడిగి ఆసక్తితో నా దగ్గర ప్రార్థించుము. 1 కొరింథీయుల 12వ అధ్యాయத்துல 9 வரங்களை குறித்து எழுதப்பட்டிருக்கு. 1 కొరింథీయులు 12వ అధ్యాయములో 9 వరముల గురించి వ్రాయబడి ఉన్నది. ஞானத்தை சொல்லுகிற வரம், జ్ఞానమును చెప్పే వరము, அறிவை புத்தியை கூட்டுகிற வரம், మరియు బుద్ధిని వివేకమును బుద్ధిని ఇచ్చే వరము, ஆவிகளை பார்த்து எந்த ஆவி என்று பகிர்ந்தறிகிற வரம், ఆత్మలను చూసి ఇది ఏ ఆత్మని చూసి విభజించి ఎరిగే వరము, அந்நிய பாஷைகளை பேசுகிற வரம், అన్య భాషలు మాట్లాడే వరము, அந்நிய பாஷைகளுக்கு வியாக்கியானம் செய்கிற வரம், అన్య భాషలకు తర్జుమా చేసే వరము, தீர்க்க தரிசனம் நடக்க போகிற காரியத்தை முன்கூட்டி சொல்லுகிற வரம், ప్రవచన వరము, రాబోవు కాలము మరియు జరగబోవు కార్యములను ముందు చూపుతో చెప్పే వరము, விசுவாசத்தின் வரம், విశ్వాసపు వరము, அற்புதங்களை செய்கிற வரம், అద్భుతములను చేసే వరము, சுகங்களை அளிக்கிற வரம், స్వస్థతను దయచేసే వరము. இவைகளை இந்த கிருபா வரங்களை நீங்க நாடுங்கள் என்று வசனம் சொல்லுகிறது. ఇటువంటి కృప వరములను మీరు ఆసక్తితో ప్రభు దగ్గర అడుగుడి అని చెప్పబడి ఉన్నది. இன்றைக்கு சபைகள்ல ஜனங்கள்ல இந்த விசுவாசம், இந்த வார்த்தைகள் மேல விசுவாசமே குறைந்து போனது. ఈ రోజు సంఘాల్లో ఇటువంటి మరి విశ్వాసపు మాటలకు మాట్లాడుట మరియు దాని గురించి అడుగుట తగ్గిపోయి ఉన్నది. அந்த வரங்களை நாடுகிறவர்கள் எவனும் இல்லை. ఆ వరములను ఆసక్తితో ప్రభు దగ్గర అడిగేవాడు ఎవడు లేదు. பரலோகத்தில் அந்த வரங்கள் இருக்கிறது. పరలోకములో ఆ వరములు కలదు. பரம ஈவு அங்க இருக்கிறது. పరలోకములో అటువంటి ఒక బహుమతి అక్కడ ఉంది. ஆவியானவர் எவன் கேட்கிறானோ தாகம் உள்ளவனுக்கு அதை கொடுப்பார். ఆత్మదేవుడు ఎవడు అడుగునో దాహముతో వానికి అది ఇచ్చును. ஒரு ஊழியக்காரர், ఒక సేవకుడు அவர் தரிசனத்துல பார்த்தார். ఒక దర్శనములో ఆయన చూసెను. பரலோகத்துக்குள்ள போனார். పరలోకములోగా ఎత్తబడెను. அங்க போய் பார்த்த உடனே అక్కడ వెళ్ళి చూచిన వెంటనే ஒரு அறை இருந்ததாம். ఒక పెద్ద గది ఉండి ఉన్నది. அந்த அறையில பார்த்தால் ఆ గదిలో చూసినడలా கிட்னி, மனுஷனுடைய கிட்னி இருக்குதாம். கிட்னி நிறைய கிட்னிஸ் இருக்கு. మనిషి యొక్క కిడ్నీస్ అనేక కిడ్నీలు ఉన్నది. లివర్ நிறைய இருக்காம். అనేక లివర్ ఉన్నది అక్కడ. கண்கள் இருக்கிறதாம். కళ్ళు ఉన్నది అక్కడ. காதுகள் இருக்கிறது. చెవులు ఉన్నది అక్కడ. கை கால் எல்லாமே இருக்கு. చేతులు కాళ్ళు అన్ని అవయవములు ఆ స్థలములో నిండి ఉన్నది. சர்மங்கள் இருக்கிறது. చర్మములు ఉన్నది. அதை பார்த்து அந்த தேவதூதனை பார்த்து கேட்டாராம்,
என்ன ஆண்டவரே இதெல்லாம் ஏன் இதெல்லாம் పరలోకத்தில் இருக்கிறது? దాన్ని చూసిన వెంటనే ఈ దేవుని యొక్క భక్తుడు ఆ దేవదూతను చూసి అడిగాను, ఎందుకు అండి ఇదంతా ఇక్కడ ఉన్నది అని చెప్పి. அதற்கு அவர் சொன்னாராம், దానికి ఆయన చెప్పాను, ఇవెగలెల్లాం దేవుని ఉలగத்தில் ఇల్లాదవங்களுக்கு కొడుకరదా வைத்திருக்கிறார். ఇవన్నీ దేవుడు ప్రపంచములు మరియు లేనివారు కళ్ళు కాళ్ళు లేని వారికి ఇచ్చుటకే ఇదంతా ఇక్కడ ఉంచి ఉన్నాడు పరలోకములోని. ஆனால் இதை வாங்கி கொடுக்கிறவன் எவனும் இல்லை. కానీ దీన్ని దేవుని దగ్గర నుంచి తీసి వారికి ఇచ్చువాడు ఎవడూ లేదు. தேவனுடைய ஸ்டோர்ல எல்லாமே வச்சிருக்காங்க, போய் வாங்கிட்டு வந்து கொடுக்கிறதுக்கு யாருமே இல்லை. దేవుని యొక్క స్టోర్ లో అంతా ఉంచి ఉన్నాడు, కానీ అక్కడి నుంచి తీసుకొచ్చి ఇతరులకు ఇచ్చుటకు ఎవరు లేరు. உன்னால విశ్వసించ முடியுமா? మీ వల్ల విశ్వసించగలరా? మీరు విశ్వసించ முடியுமா? మీరు విశ్వసించగలరా? God can do creative miracles. దేవుడు క్రియేటివ్ మిరకల్స్ చేయగలడు. కిడ్నీ ఇల్లాదవனுக்கு కిడ్నీ వரும், కిడ్నీ లేని వానికి కిడ్నీ అట్లే వచ్చును. நடந்து கொண்டிருக்குது, இன்னும் அதிகமா வரப்போகிற நாட்கள் நடக்கும். జరుగుతూ ఉన్నది ఇప్పుడు కూడా, రానున్న కాలంలో ఇంకా అత్యధికంగా జరుగును. స్మిత్ విగిల్స్వర్త్ ఎన్கிற ஒரு தேவ ஊழியர் இருந்தார். స్మిత్ విగిల్స్వర్త్ అని చెప్పబడిన ఒక దేవుని యొక్క సేవకుడు ఉండెను. அவரண்டை ஒரு மனிதன் வந்தான். ఆయన దగ్గర ఒక మనిషి వచ్చెను. அவனுக்கு 2 கால் இல்லை, వానికి 2 కాళ్ళు లేదు. அவன் சொன்னான், ஐயா நான் நடக்கணும் என்று விரும்புகிறேன், ஜெபம் பண்ணுங்க. వాడు చెప్పాను, అయ్యా నేను నడవాలని ఆసక్తితో నేను వచ్చి ఉన్నాను, మీరు ప్రార్థించండి అని. நம்மளா இருந்தா ஒரு கால் வலி இருந்தா ஜெபம் பண்ணுவோம், அப்பதான் நம்ம விசுவாசம் ரொம்ப స్ట్రాంగ్గా இருக்கும். మనమై ఉంటే కాళ్ళు నొప్పి ఉంటే దాని కొరకే ప్రార్థిస్తాం, బాగైపోవాలి, ఎందుకంటే అప్పుడే విశ్వాసం మనకు స్ట్రాంగ్ గా ఉంటుంది. கால் இல்லாதவனை பார்த்தா இருக்கிற விசுவாசமும் காலி ஆயிடும், நம்மளே ஐயோ ஆண்டவரை காப்பாத்துங்கன்னு ஆயிடும். కాలు లేని వాడిని చూసినట్లా నాకు కాలు రావాలని అడిగితే ఏమనుకుంటాం మనము, అయ్యా ప్రభువా అని విశ్వాసం అంతా లేకుండా సున్నా అయిపోవును, మనం ప్రభువు దగ్గర విలాపించేదము. ஆனால் ஸ்மித் விகில்ஸ்வர்த் என்கிற மனிதன் வந்து 8வது தான் படிச்சார், அவருக்கு இங்கிலீஷ் கூட பேச வராது, பிரிட்டிஷ் தேசத்துல தான் இருந்தார். కానీ స్మిత్ విగిల్స్వర్త్ అని చెప్పబడిన మనిషి ఆయన 8వ క్లాస్ వరకే చదివేను, ఆయన బ్రిటిష్ దేశములో ఉండెను. ஆனால் நம்மகிட்ட இல்லாத அவர்கிட்ட ஒன்னு இருந்தது. కానీ ఆయన మన దగ్గర లేనిది ఆయన దగ్గర ఒకటి ఉన్నది, விசுவாசத்தின் வரம், విశ్వాసపు వరము. இயற்கைக்கு மேற்பட்ட காரியங்கள் நடக்கும் என்று நம்புகிற ஒரு வரம், ప్రకృతికి పైబడిన కార్యములు జరుగుననే విశ్వాసపు వరము. அந்த మనిషిని பார்த்து சொன்னாరా, ఆ మనిషిని చూసి చెప్పాను, உண்மையா நீ நம்புறியா ஆண்டவர் உனக்கு கால் கொடுப்பார்? నిజముగా నువ్వు నమ్ముతున్నావా దేవుడు నీకు కాళ్ళు 2 కాళ్ళు ఇస్తాడని? யாருக்குமே இல்லாதவங்களுக்கு வரும்னா ஆசைதான். ఎవరికి లేని వాళ్ళకి కాలే లేదు, ఇప్పుడు కాలు వచ్చేస్తుంది అట్లే పెరిగి అంటే ఆశే అందరికీ. அவன் சொன்னான், ஐயா நான் நம்புறேன். వాడు చెప్పాను, అయ్యా నేను నమ్ముచున్నాను. அவர் சொன்னாரா, go and buy a pair of shoes and come here. போய் ஒரு 2 செருப்பு உன் கால் சைஸ் எவ்வளோ அவ்வளோ ஒரு 2 షూ வாங்கிட்டு வா, ஜெபம் பண்ணலாம். నువ్వు వెళ్ళి 2 షూ, ఒక పేర్ షూ, జత షూని తీసుకోరా, దాని తర్వాత ప్రార్థిస్తానని చెప్పాను. அதுதான் அவர் வச்ச டெஸ்ட், ஃபெய்த்துக்கு டெஸ்ட். అదే ఆయన పెట్టిన టెస్ట్, విశ్వాసానికి ఒక పరీక్ష. அவன் போனான், వాడు వెళ్ళెను. அடுத்த நாள் என் கால் இவ்வளோதான் அளவு, அந்த செருப்பு அந்த ஷூ வாங்கிட்டு வந்து வச்சான். నా కాళ్ళు సైజు ఇంతే అని చెప్పి ఆ సైజుకు తగ్గట్టు షూని తెచ్చి స్మిత్ విగిల్స్వర్త్కు ముందుగా ఉంచాను. அவர் கண்களை மூடினார், ஜெபம் பண்ணார். స్మిత్ విగిల్స్వర్త్ కండ్లు మూసి ప్రార్థింపసాగాను. கால் வளர்ந்தது, కాళ్ళు అలాగే పొడుగై, எலும்புகள் வளர்ந்தது, ఎముకలు అలాగే అది పెరిగెను, நரம்புகள் எல்லாம் அப்படியே ஒன்றோடு ஒன்று ஒட்டி கொண்டது, నరములంతా ఒకదానితో ఒకటి అతుక్కునేను. அந்த ஆளுக்கு பழைய கால் எப்படி இருந்துச்சோ அதே மாதிரி ஃபுட் సైజ్ வந்தது. ఆ మనిషికి పాత కాళ్ళు ఎలాగ ఉండి ఉన్నదో యాక్సిడెంట్ అవుటకు ముందుగా అంత పెద్దగా కాళ్ళు ఎదిగి అలాగే వచ్చెను. அவன் எழுந்து குதித்து, వాడు లేచి గంతులేసి அந்த ஷூவை போட்டுக்கொண்டு ஓடினான். அந்த இடத்துல షూ వేసుకొని ఆ స్థలము నుంచి పరిగెట్టుకుంటూ యేసు సుఖపడితినారు, యేసు సుఖపడితినారు என்று ఓడినాడు. యేసు ప్రభు స్వస్థపరచను, యేసు ప్రభు స్వస్థపరచను అని చెప్పి గంతులేస్తూ వెళ్ళెను. இன்றைக்கு அப்படிப்பட்ட ஒரு காரியம் நடந்தா ஒரு ஊரே ரட்சிக்கப்படும். ఈ రోజు అటువంటి ఒక కార్యము మరియు ఈ స్థలములో జరిగినట్లా ఈ ఊరంతా రక్షింపబడును. அப்படி ஒரு 1000 అద్భుతం நடந்துச்சுனா இந்தியாவே ரட்சிக்கப்படும். అట్లా ఒక 1000 అద్భుతములు జరిగినట్లా భారతదేశమే రక్షింపబడును. தேவனுடைய வல்லமை தான் இந்த இந்தியாவை ரட்சிக்க முடியும். దేవుని యొక్క శక్తి
ఈ యొక్క భారతదేశమును రక్షించగలదు. தேவனுடைய வல்லமை தான் உங்களையும் என்னையும் விடுவிக்க முடியும். దేవుని యొక్క శక్తి నిన్ను నన్ను విడిపించగలదు. அப்போஸ்தலர் 1:8 சொல்கிறது. అపోస్తలులు 1:8లో చెప్పబడి ఉన్నది. தேவனுடைய ஆவியானவர் உங்கள் மேல் வரும்போது, దేవుని యొక్క ఆత్మ మీ మీద దిగి వచ్చినప్పుడు நீங்கள் பலன் அடைந்து మీరు బలము నొంది என் நாமத்துக்கு யூதியாவிலும் சமரியாவிலும் எருசலேமிலும் உலகமெங்கிலும் சாட்சிகளாக இருப்பீர்கள். నా యొక్క నామమునందు యూదియాయందు మరియు సమరయందు ప్రపంచమంతటా మీరు సాక్షులుగా ఉండెదరు. இன்றைக்கு நாம் கூட சாட்சிகளாக நிற்கணும். ఈ రోజు మనము కూడా సాక్షులుగా నిలబడవలెను. இயேசுவோட வல்லமை வெளிப்படணும். యేసు ప్రభు యొక్క శక్తి బయలుపరచబడవలెను. இயேசு கிறிஸ்துவோட வல்லமை வெளிப்படணும். యేసు ప్రభు యొక్క శక్తి బయలుపరచబడవలెను. எத்தனை பேருக்கு அந்த ஆசை இருக்குது? இயேசுவின் வல்லமை என் வாழ்க்கையில வெளிப்படணும். ఎందరికీ అటువంటి ఆశ ఉన్నది? యేసు ప్రభు యొక్క శక్తి నా యొక్క జీవితంలో బాహ్యటముగా బయలుపరచబడవలెను. நம்மை கட்டி வைத்திருக்கிற பாவங்களை உதறி தள்ளிவிட்டு ஓட வேண்டும். మనల్ని బంధించి ఉంచి ఉన్న పాపములను మరి దాన్ని త్రోసివేసి మనం ముందుకు పరిగెట్టుకుంటూ వెళ్ళవలెను. సహోదరనే సహోదరియే, ప్రియమైన సహోదరుడా సహోదరి, இன்னைக்கு எந்த பாவம் உன்னை கட்டி வைத்திருக்கிறது? ఈ రోజు ఏ పాపము నిన్ను బంధించి ఉంచి ఉన్నది? நம்மளுடைய ஜெபங்கள் கேட்கப்படாம போகிறதுக்கு ஒரே ஒரு காரணம் தான் இருக்கிறது. మన యొక్క ప్రార్థనలు ఆలకింపబడకుండా పోవుటకు ఒకే ఒక కారణమే ఉన్నది. ஏசாயா 59:1-2 வசனங்கள் இப்படி சொல்லுகிறது. యెషయా 59:1-2 వాక్యములు ఇలాగ సెలవిస్తున్నది. தேவன் உங்களுடைய ஜெபங்களை கேட்காதபடி அவருடைய காது மந்தமாகவில்லை. దేవుడు మీ యొక్క ప్రార్థనలను వినిపించుకొనక మరియు ఆయన యొక్క చెవులు మందమైపోలేదు. அவருடைய அற்புதம் செய்யாதபடி அவருடைய கரம் குறுகி போகவும் இல்லை. ఆయన అద్భుతము చేయలేక ఆయన యొక్క హస్తము కురచబడలేదు. ஆனால் உங்களுடைய பாவங்கள், உங்களுடைய குற்றங்களே தேவனையும் உங்களையும் பிரிக்கிறது. కానీ మీ యొక్క పాపములు, మీ యొక్క దోషములే దేవుణ్ణి మిమ్మల్ని విభజిస్తున్నది. இன்றைக்கு கிறிஸ்தவர்களாக இருக்கிற மிக்கவர் நாம் சில பாவ பழக்கங்களை கட்டப்பட்டிருக்கிறோம். ఈ రోజు క్రైస్తవులుగా ఉన్న మనము కొన్ని పాపపు బంధకముల్లో బంధింపబడి ఉన్నాము. சிலர் சினிமா பார்க்கிற பழக்கத்துக்கு கட்டப்பட்டிருக்கிறார். కొందరు సినిమా చూసే అలవాటుకు బంధింపబడి ఉన్నారు. சிலர் புகை பிடிக்கிறதுக்கு அவங்க பழக்கப்பட்டிருக்கிறார். కొందరు పొగ త్రాగుట, సిగరెట్ తాగుటకు బానిసలుగా ఉన్నారు. சிலர் லஞ்சம் வாங்குறதுக்கு பழக்கப்பட்டிருக்கிறார். కొందరు లంచం తీసుకొనుటకు బానిసలుగా ఉన్నారు. சிலர் வட்டிக்கு காசு கொடுத்து வாங்குறதுக்கு நல்ல பழக்கப்பட்டிருக்கிறார். కొందరు వడ్డీకి వారికి డబ్బులను ఇచ్చి మరియు దాని కొరకై బాగా అలవాటు పడి ఉన్నారు. இன்னும் அநேகர் வாட்ஸ்அப், யூடியூப், இன்ஸ்டாகிராம், ரீல்ஸ் என்று இந்த மொபைலுக்கு பயங்கரமான அடிமைத்தனம் இன்றைக்கு இருக்கிறது. ఇంకొందరు వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, రీల్స్ వీటన్నిటికీ బానిసలుగా ఉన్నారు. அபிஷேகம் வரும்போது நுகங்களை முறிக்கும். అభిషేకము దిగి వచ్చినప్పుడు సమస్త బంధకములను తెగ్గొట్టును. அப்போஸ்தலர் 10:38 வசனம் சொல்கிறது. అపోస్తలులు 10:36లో వాక్యము సెలవిస్తున్నది. தேவன் இயேசு கிறிஸ்துவை பரிசுத்த ஆவியினாலும் வல்லமையினாலும் நிறைத்தார். దేవుడు యేసు ప్రభుని పరిశుద్ధాత్మ చేత శక్తి చేత నింపెనని, அவர் பரிசுத்த ஆவியினாலும் வல்லமையினாலும் நிறைந்தவராக சுற்றித் திரிந்து நன்மை செய்து பிசாசினால கட்டப்பட்டவர்களை விடுதலையாக்கினார். ఆయన పరిశుద్ధాత్మ చేత దేవుని యొక్క శక్తి చేత నింపబడి ఆయన మంచి క్రియలను చేయువాడుగా దెయ్యములు పట్టిన వారిని త్రోలెను. எல்லா பாவத்துக்கு பின்னால ஒரு ஆவி இருக்கிறது. అన్ని పాపములకు వెనక ఒక ఆత్మ ఉన్నది. எல்லா இச்சைக்கு பின்னால ஒரு ஆவி இருக்கிறது. అన్ని రకములైన శరీరపు ఆశలకు వెనక ఒక దురాత్మ ఉన్నది. அந்த ஆவி இந்த மனுஷனை மறுபடியும் 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 செய்த பாவத்தையே செய்ய வைத்துக் கொண்டு தூண்டி கொண்டே இருக்கும். ఆ దురాత్మ మళ్ళీ మళ్ళీ ఈ మనిషిని చేసిన పాపమునే చేయిస్తూ చేయిస్తూ వీళ్ళని రెచ్చగొడుతూనే ఉంటుంది. అనేక సహోదరులు సహోదరిகள் என்கிட்ட பேசுவாங்க. అనేక సహోదరులు నాతో మాట్లాడుతారు. బ్రదర్ நாங்களும் விரும்புறோம் பரிசுத்தமா வாழணும் என்றுதான். బ్రదర్ మేము కూడా పరిశుద్ధవంతులుగా జీవించాలని நாங்க விரும்புறோம். మేము ఆశపడుచున్నాము. நாங்க ஜெபிக்கிறோம். మేము ప్రార్థిస్తున్నాము. ஞாயிற்றுக்கிழமை பாவத்தை அறிக்கை செய்கிறோம். మేము ఆదివారం వచ్చి పాపములను ఒప్పుకోలు చేస్తున్నాము. 2 நாள்ல மறுபடியும் அதே பாவத்தை செய்கிறோம். 2 రోజుల తర్వాత మళ్ళీ అదే పాపమును చేస్తున్నాము. అనేక వాలిబர்கள் இன்னைக்கு சபைக்கு வராத காரணம் அதுதான். நான் பாவம் செஞ்சிட்டு இருக்கேன், நான் எப்படி சபைக்குள்ள வருவேன்? అనేక యవ్వనస్తులు ఈ రోజు సంఘములోగా రాకుండా ఉండటం కారణం ఇదే. నేను పాపము చేస్తున్నాను కాబట్టి పాపము చేసిన వాడు నేను ఎట్లా సంఘములోగా రాగలను? యేసు పావத்தை మన్నిக்கிறவர் మాత్రం இல்ல, పావத்திலிருந்து విడుదலை கொடுக்கிறவர். యేసు ప్రభు పాపమును క్షమించేవాడు మాత్రము కాక పాపము నుంచి విడుదలను దయచేసే దేవుడు. ఆరంభத்தில் பேசும்போது உங்க போதகர் உங்ககிட்ட சொன்னார், உங்க பாஸ்டர் சொன்னார். ప్రారంభమునందు మాట్లాడేటప్పుడు మీ బోధకుడు పాస్టర్ గారు మీతో చెప్పాను, நாங்க நல்லவங்க இல்ல, మేము మంచి వాళ్ళము కాదు, கெட்டவங்க தான், చెడ్డవారిమే. நாங்க எங்களுடைய வாழ்க்கை சரியானது இல்ல, మా యొక్క జీవితములు సరైనది కాదు. ஆனா இன்றைக்கு பாஸ்டரா உட்கார்ந்து இருக்கிறோம்னா ஆண்டவர் விடுதலை பண்ணி
வெளியே பிரித்தெடுத்துக்கிறார். ఈరోజు పాస్టర్గా కూర్చొని ఉన్నామంటే దేవుడు ఇహలోకము నుంచి విభజించి పాపము నుంచి విడుదల చేసి ఇక్కడ తీసి కూర్చోబెట్టాను. நிச்சயமா பாவத்திலிருந்து கர்த்தர் விடுதலை கொடுக்க முடியும். నిశ్చయముగానే పాపము నుంచి విడుదలను దేవుడు ఇవ్వగలడు. நம்ம சீக்கிரமா முடிச்சு ஜெபம் பண்ண போறோம். మనం త్వరగా ముగించి ప్రార్థించబోతున్నాము. உங்களுடைய பாவங்கள் என்னவோ அறிக்கை செய்து ஆண்டவர்கிட்ட கேளுங்க, ஆண்டவரே இன்றைக்கு எனக்கு ஒரு விடுதலை வேணும். మీ యొక్క పాపములేమో దేవుని దగ్గర ఒప్పుకోలు చేసి అది చిన్న పాపమైనప్పటికీ పెద్ద పాపమైనప్పటికీ విడుదల కావాలి ప్రభువా అని దేవుని దగ్గర ఆసక్తితో అడగండి. நாங்க பெங்களூர்ல சபை வைத்திருக்கிறோம். మేము బెంగళూరులో ఒక సంఘమును ఉంచున్నాము. 2022 ஆண்டு 2022 సంవత్సరము கொரோனாக்கு அப்புறம் வேற ஒரு இடத்தை రెంట్కు வாங்கி நடத்தி கொண்டு వేరొక స్థలమును బాడకు అద్దెకు తీసి ఆ స్థలములో నడిపిస్తున్నాము. அப்போ எங்களுக்கு பேட் வாசிக்க கீபோர்டு போட ஆள் இல்லை. మాకు రిథమ్ ప్యాడ్ వాయించుటకు మరియు కీబోర్డ్ వాయించుటకు మనుషులు లేరు. చిత్తూరుல இருந்து 2 பேரை கூப்பிட்டோம். చిత్తూరు నుంచి ఇద్దరిని పిలిచి ఉన్నాము. அவங்க தான் வந்து எங்களுக்கு அன்னைக்கு ப்ளே பண்ணி கொடுத்தாங்க. వాళ్ళే ఆ రోజు వచ్చి కీబోర్డు రిథమ్ ప్యాడ్ వాయిద్యములను వాయించిరి. அந்த பேட் வாசிச்ச பிரதர் என்கிட்ட சொன்னார். ఆ ప్యాడ్ వాయించిన బ్రదర్ నాతో చెప్పాను, அண்ணா అన్నగారు நான் எல்லாமே பண்றேன், నేను అన్ని చేస్తున్నాను, ஆனா என் வாழ்க்கையில ஒரு குறை இருக்கு. కానీ నా యొక్క జీవితంలో కొరత ఉన్నదే. நான் குடிக்கு அடிமைப்பட்டிருக்கிறேன். నేను తాగుడుకు బానిసై ఉన్నాను. சர்ச்சில் வந்து ப்ளே பண்ணிட்டு போறேன், நைட்டு போய் குடிக்கிறேன். చర్చిలో వచ్చి కీబోర్డ్ వాయించి వెళుతున్నాను, దాని తర్వాత నైట్ వెళ్ళి తాగుతున్నాను. எனக்கு குடிக்கணும்னு ஆசை இல்ல, నాకు తాగాలని ఆశ లేదు, விட்டுறணும்னு தான் நினைக்கிறேன், వదిలేయాలని అనుకుంటున్నాను. இன்னையிலிருந்து விட்டுறணும்னு நினைக்கிறேன், ஆனாலும் முடியல. ఈ రోజు నుంచి వదిలేయాలని అనుకుంటున్నాను, కానీ వదిలిపెట్టలేకపోతున్నాను. எனக்காக ஜெபம் பண்ணுங்க, నా కొరకై ప్రార్థించు. இந்த பழக்கத்திலிருந்து நான் வெளியில வரணும். ఈ బానిస నుంచి అలవాటు నుంచి నేను విముక్తి నొందవలెను. போன்ல தான் பேசணும், ఫోన్లోనే మాట్లాడి ఉన్నాను. 2 மணி நேரமா கர்த்தருடைய வசனத்தை சொன்னேன். இந்த வசனம் இப்படி சொல்லுது, ஆண்டவர் இப்படிலாம் செஞ்சிருக்கிறாரு. 2.5 గంటల సేపు పాటు ఫోన్లోనే నేను మాట్లాడి తిని ఈ వాక్యం ఎట్లా అంటున్నది, దేవుడు ఇట్లా చేస్తున్నా అట్లా చేస్తున్నా అని చెప్పాను. எல்லாத்தையும் கேட்டாரு, ஜெபம் பண்ணிக்கினாரு, అన్నిటిని విన్నాడు, దాని తర్వాత ప్రార్థించుకున్నాడు. 2 மாசம் பிறகு மறுபடியும் கால் பண்ணாரு. 2 నెలల తర్వాత మళ్ళీ కాల్ చేశాను. அன்னைக்கு நீங்க பேசி ஜெபம் பண்ண நாள்ல இருந்து ఆ రోజు మీరు మాట్లాడి ప్రార్థించిన ఆ దినము నుంచి குடிக்கணும் என்கிற எண்ணமே போயிடுச்சு உள்ளத்துல இருந்து. తాగాలనే ఆలోచన కూడా నా యొక్క హృదయంలో రాలేదు, అది వెళ్ళిపోయినదంతే. அதை பார்த்தாவே இப்ப எனக்கு அசிங்கமா இருக்கு, దాన్ని చూస్తే నాకు అసహ్యముగా అనిపిస్తున్నది. 2 வருஷம் மேல ஆயிடுச்சு. அவர் சொல்றாரு, கர்த்தர் எனக்கு இப்ப கூட பரிபூர்ணமான விடுதலை கொடுத்து, அன்னைக்கு தொட்டதுதான் இன்னைக்கு வரைக்கும் இல்ல. 2 సంవత్సరములు అయిపోయినది, ఇప్పుడు ప్రభువు పరిపూర్ణమైన విడుదలను దయచేసెను. ఆ రోజు వదిలిన అలవాటు ఇంతవరకు అది రాలేదు. பெரிய ஜெபம் ஒண்ணும் பண்ணல, ஆண்டவரே இவரை விடுதலை ஆக்கும், అவ்வளவுதான் சொன்னேன். పెద్ద ప్రార్థన ఏం చేయలేదు, ప్రభువా ఈయన విడిపించుము అంతే చెప్పి తిని. இவர் ஆசைப்படுறாரு, கொடுத்துருங்க இவருக்கு. ఈయన ఆశపడుచున్నాడు, నేను విడిపింపబడాలని, ఈయనకి ఇచ్చేయండి ప్రభువా. இப்ப சந்தோஷமான குடும்பமா இருக்கிறாங்க, கர்த்தருக்காக வாழ்ந்து ఇప్పుడు సంతోషమైన కుటుంబముగా ఉన్నారు, ప్రభు కొరకై జీవిస్తున్నారు. பிசாசு தான் அவங்களை கட்டி வைத்திருக்கும். సాతాను అపవాది వారిని బంధించి ఉంచి ఉన్నాడు. வியாதி, சில வியாதிகளை பிசாசு கொண்டு வரும். కొన్ని వ్యాధులను దెయ్యము అపవాది తెచ్చును. எல்லா வியாதி பிசாசுனால வராது. అన్ని వ్యాధులు దెయ్యాల చేత రాదు. கடந்த நாட்கள்ல நானும் பாஸ்டரும் பேசிக் கொண்டிருந்தோம். గడిచిన దినాల్లో నేను పాస్టర్ గారు మాట్లాడుతూ ఉంటిమి. ஏன் கிறிஸ்தவங்களுக்கு நிறைய வியாதி வருது? ఎందుకు క్రైస్తవులకు ఎక్కువ వ్యాధి వస్తున్నది? தேவனுக்கு பயந்தவங்க தான் நிறைய பிரச்சனை இருக்குது. దేవునికి భయపడిన వారే కానీ ఎక్కువ సమస్యలు ఉన్నది. சரியான உணவு சாப்பிடுறது இல்ல, సరైన ఆహారము భుజించడం లేదు. உட்கார்ந்த இடத்துல உட்கார்ந்து இருந்தா வியாதி தான் வரும். కూర్చున్న చోట కూర్చుంటూ ఉంటే నడవక వ్యాధే వస్తుంది. சரியான நேரத்துக்கு தூங்கணும், நல்ல மனது ஆரோக்கியமா இருக்கணும், సరైన ఆహారము భుజించాలి, సరైన సమయమునందు నిద్రపోవాలి, మంచి సంతోషముగా ఉండాలి. சிலர் வந்து சொல்லுவாங்க, பிரதர் எனக்கு சுகர் இருக்கு. కొందరు చెప్తారు, బ్రదర్ గారు నాకు షుగర్ ఉన్నది, ஜெபம் பண்ணுங்க, ప్రార్థించండి. ஏன் நான் இப்போ போய் லட்டு சாப்பிடணும், அதுக்காக ஒரு ஜெபம் பண்ணிட்டீங்கன்னா கர்த்தருடைய நாமத்தினால அந்த லட்டுவை சாப்பிட்டுடலாம். ఎందుకంటే ఇప్పుడు వెళ్ళి నేను ఒక లడ్డు తినాలి, కాబట్టి మీరు ప్రార్థించినట్లా దేవుని యొక్క నామమునందు లడ్డు తింటాను. ஒரு సహోదరుడు சொன்னார், அவருக்கு நெஞ்சு வலி வந்ததாம். ఒక సహోదరుడు చెప్పాను నాతో, ఆయనకు హార్ట్ చెస్ట్ పెయిన్ వచ్చినది. அவர் ஒரு கொஞ்சம் நல்ல யங் பர்சன் தான், మంచి యంగ్ యవనస్తుడే. ஹார்ட் பெயின் வந்துருச்சு. హార్ట్ పెయిన్, చెస్ట్ పెయిన్ వచ్చేసినది. அவங்க அம்மா நல்ல பிரியாணி சமைப்பாங்களாம். వారి అమ్మగారు మంచి బిర్యానీ వండి పెడతారు. அதனால அவங்க சொன்னாராம், కాబట్టి ఆయన చెప్పాను, அம்மா ஹாஸ்பிட்டல் போறதுக்கு முன்னால ஒரு பிரியாணி சாப்பிட்டுனா கடைசி பிரியாணி சாப்பிட்டுடலாம் அப்படின்னு சாப்பிட்டுட்டு தான் போயிருக்காரு பாருங்க ஹாஸ்பிட்டலுக்கு. అమ్మగారు ఒక చివరిగా నేను హాస్పిటల్కి వెళుతున్నాను,
మరి గుండె నొప్పి తీస్తున్నది. దాని ముందుగా చివరిగా మీ బిర్యానీ తినేసి వెళ్తానమ్మగారు బిర్యానీని తినేసి హాస్పిటల్కి వెళ్ళినాడు. చూడండి, இது மாதிரி மூடமான காரியங்களை செய்தால் வியாதி தான் நம்மை பிடித்து ఇటువంటి తప్పుడు ఆ కార్యములు చేసిన మనకు వ్యాధి పట్టుకొనును. ஆனால் சில வியாதிகளை பிசாசு கொண்டு வருகிறார். కానీ కొన్ని వ్యాధులను దెయ్యాలు తెచ్చును. என்னுடைய தகப்பனார் இந்து குடும்பத்தில் தான் ரட்சிக்கப்பட்டார். మా తండ్రి గారు హైందవ కుటుంబం నుంచే రక్షింపబడి ఉన్నాడు. அவர் ரட்சிக்கப்பட்ட ஆரம்ப நாட்கள்ல அவருக்கு ஒரு கனவு வந்தது. ఆయన రక్షింపబడిన ప్రారంభపు కాలములో ఆయన ఒక కల వచ్చెను. அந்த கனவுல ஒரு மனிதன் அவரை பார்த்து சொன்னான், உனக்கு சுகர் இருக்கு. ఆ ప్రారంభ కాలములో ఒక మనిషి వచ్చి ఆయన చూసి నీకు షుగర్ ఉన్నదని చెప్పాను. కనవుల కలలో அவன் பெரிய பைல்வான் மாதிரி நிற்கிறான். వాడు పెద్ద బైల్వాన్ వలె బాగా బాగా రెజ్లర్ వలె నిలబడెను. உனக்கு சுகர், నీకు షుగర్. அவ்வளவுதான், கனவு முடிஞ்சு போச்சு. అంతే, కల అయిపోయినది. அடுத்த 2 நாள்ல మరుసటి 2 దినముల పిమ్మట அந்த காலத்தெல்லாம் வெளியில தான் உட்காருவாங்களே ஒண்ணுக்கெல்லாம். ఆ కాలాల్లో బయట ఒంటికి కూర్చుంటారు కదా. அப்படி போய் அவர் அந்த செய்யும் போது யூரினை சுற்றிலும் நிறைய எறும்பு சுற்றி கொண்டு ఆ యొక్క మరి యూరిన్ చుట్టూ నిండు చీమలు వచ్చి కూర్చునేను. உடம்பு ரொம்ப டயர்ட் ஆகுது, ఒళ్ళు చాలా టైర్డ్ గా ఉన్నది. డాక్టర్ கிட்ட போய் செக் பண்ணா, డాక్టర్ దగ్గర వెళ్ళి చెక్ చేశాను. 2 நாள்ல 2 రోజుల్లో உனக்கு சுகர் இருக்குன்னு சொன்னா. నీకు షుగర్ ఉన్నదని చెప్పాను. அப்ப யார் கொண்டு வந்தாங்க இந்த வியாதியை? అప్పుడు ఎవరు తెచ్చున్నారు ఈ వ్యాధిని? பிசாசு கொண்டு வந்திருக்கிறான். దెయ్యము అపవాది తెచ్చున్నాడు. உங்களுடைய சரீரத்தை ஒடுக்கும்படியாக பிசாசு வியாதியை கொண்டு வரும். మీ యొక్క శరీరమును కృంగించుటకు సాతాను వ్యాధిని తెచ్చున్నాడు. అనేక క్రైస్తవులకు తెలియదు పిశాసు தான் வியாதி கொண்டு வந்திருக்கிறான் என்று சொல்லி. అనేక క్రైస్తవులకు తెలియదు సాతానే వ్యాధిని తెచ్చున్నాడని. அதை எதிர்க்காம இருப்பாங்க, దాన్ని ఎదిరించకుండా అలాగే ఉంటారు. ஆனா ஆண்டவருடைய அபிஷேகம் வரும்போது దేవుని యొక్క అభిషేకము కాని వచ్చిన పిమ్మట வியாதிகளை விடுவிப்பார். వ్యాధి నుంచి ఆయన విడిపించాడు. 18 வருஷமா ஆபிரகாமின் குமார்த்தியை பிசாசு கட்டி வைத்திருக்கிறான் என்று இயேசு சொன்னார். 15 ఏండ్లుగా అబ్రహాము యొక్క కుమార్తెను సాతాను బంధించి ఉంచింది ఏమి అని ప్రభువు చెప్పెను. இன்றைக்கு உங்களுடைய உடம்பை கட்டி வைத்திருக்கு. ఈ రోజు మీ యొక్క శరీరమును బంధించి ఉంచున్నది. இந்த காலத்துல உடம்பு வியாதி விட மன வியாதி. ఈ కాలములో మరియు శరీరములో వ్యాధి కంటే మనోవ్యాధి ఎక్కువగా ఉన్నది. எத்தனை பேருக்கு டிப்ரெஷன் இருக்கு? டிப்ரெஷன்னா உங்களுக்கு ரொம்ப ஸ்ட்ரெஸ்ஃபுல்லா இருக்கு, மைண்ட் எல்லாம் ஒரு சந்தோஷமே இல்ல, மனம் அழுத்தம். ఎందరికి డిప్రెషన్ మీ కుటుంబములో మరియు మీ పనిలో డిప్రెషన్, మనసులో సంతోషం లేకుండా ఎల్లప్పుడూ మానసిక ఒత్తిడి, మనసుకుள்ள வேதனை, మనసులో వేదన, మనసుకుள்ள ஒரு வேதனை கொண்டு வருது பிசாசுடைய கிரியை. మనసులో ఒక వేదన తెచ్చేది సాతాను యొక్క క్రియ. இவர்கள் எல்லாமே விடுவிக்க தான் இயேசு கிறிஸ்து. వీటన్నిటిని విడిపించాలి యేసు ప్రభు నామమునందు. அவருடைய அபிஷேகம் இறங்கி வரும்போது, ఆయన యొక్క అభిషేకము దిగి వచ్చినప్పుడు வியாதிகள் விலகி போகும், వ్యాధంతా వైదొలిగిపోవును. ஒரு முறை ஒரு ஐசியூக்கு என்ன கூட்டு போனாங்க. ఒకసారి ఐసియూకి నన్ను తీసుకెళ్ళి ఉన్నారు. அங்க ஒரு சகோதரி மூச்சு விட முடியாம ரொம்ப வியாதியோட படுத்திருந்தாங்க. అక్కడ ఒక సహోదరి మరియు ఊపిరి తీయలేక చాలా కష్టపడుతూ పడుకొని ఉన్నది. ఆమె డాక్టర్స్ నర్సెస్ எல்லாம் பக்கத்துல இருந்தாங்க. డాక్టర్స్ నర్సెస్ అంతా పక్కన ఉండి ఉన్నారు. திடீர்னு அவங்க என்ன வைத்தியம் செஞ்சாலும் கேட்கல. హఠాత్తుగా ఏమిది అని చెప్పి అడగలేదు. వాళ్ళు అడిగి ఉన్నారు. அவங்க என்ன வைத்தியம் செஞ்சாலும் அந்த வைத்தியம் செயல்படல. ఏ వైద్యము చేయించినప్పటికీ ఆ వైద్యము బాగుపడలేదు. ஜெபம் பண்ண ஆரம்பித்தேன், ప్రార్థించుటకు ప్రారంభించితిని. அவங்களுக்குள்ள ஒரு மேனிஃபெஸ்டேஷன் அந்த ஆவி அலக்களிக்கிறது. వారిలోగా ఒక మేనిఫెస్టేషన్, దురాత్మ యొక్క పీడింపు. அவங்க சொல்றாங்க, ஐயோ நான் அப்படியே மேல போற மாதிரி இருக்கு, అయ్యో నేను అలాగే పైకి వెళ్ళిపోతున్నట్లు ఉన్నది என்று சொன்னார் అని చెప్పాను. ஜெபம் முடித்தோம், ప్రార్థించి ముగించి 10 నిమిషాలు முகம் தெளிந்தது, ముఖము చాలా తేటగా మారిపోయాను. ஆக்சிஜன் எல்லாம் நார்மல் ஆயிடுச்சு, ఆక్సిజన్ అంతా నార్మల్ అయిపోయినది. அங்க இருந்த டாக்டர் சொன்னாரு, అక్కడ ఉన్న డాక్టర్ చెప్పాను, இது என்ன மாய மந்திரமா இருக்கு, ఇదేమి మాయా మంత్రముగా ఉన్నది. என்ன இப்படி ஜெபம் பண்ணா இப்படி 2 நாளா நான் கஷ்டப்பட்டுட்டு இருக்கிறோம், ஒரே 5 நிமிஷம் நல்லா ஆயிட்டாங்களே. ఇదేమండి మాయా మంత్రముగా ఉన్నది. 2 రోజులుగా మేము ఆక్సిజన్ ఇస్తూ మెడిసిన్ ఇస్తూ కష్టపడుచున్నాము, మీరు వచ్చి ప్రార్థించిన వెంటనే బాగైపోయినదా. அதுக்கு அந்த டாக்டர் சொல்றாரு, ஒரு வேலை செய்யுங்க, எல்லாரையும் போய் எழுப்பிடுங்க, எங்களுக்கு வேலையே இல்லாம போயிடும். దానికి డాక్టర్ చెప్పాను, ఒకవేళ ఒక పని చేయండి, మీరు అందరినీ పోయి ఇట్లే ప్రార్థించి లేపేయండి, మాకు పని లేకుండా పోతుందని என்று சொல்லி சிரிக்கிறாங்க. అట్లని చెప్పి ఆయన ఎగతాళిగా నవ్వుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ஆனா கர்த்தர் பெரியவர், కానీ దేవుడు గొప్పవాడు. உடனே அடுத்த நாளே டிஸ்சார்ஜ் பண்ணி விட்டாங்க. మరుసటి దినమే డిశ్చార్జ్ అయిపోయినదామె. ஏன் இதை சொல்லுகிறேன்னா, கர்த்தர் இன்றைக்கு அற்புதங்கள் செய்கிறார். ఎందుకు ఇది చెప్తున్నాడు? దేవుడు ఈ రోజు కూడా అద్భుతము చేస్తున్నాడు. உங்களுக்கும் அற்புதம் செய்வார், మీకు అద్భుతము చేయును, உங்களுக்கும் அற்புதம் செய்வார். మీకు అద్భుతము చేయును.
విశ్వాసத்தோட கேட்கிற எல்லாருக்கும் ஒரு அற்புதம் உண்டு. విశ్వాసముతో అడిగే ప్రతి ఒక్కరికి ఒక అద్భుతం కలదు. విశ్వాసத்தோட கேட்கும்போது பாவ கட்டுகள் விடுதலை ஆகும். విశ్వాసముతో అడిగేటప్పుడు ఆ శక్తితో పాపపు బంధకములు తగ్గొట్టబడును. విశ్వాసத்தோட கேட்கும்போது வியாதிகள் ஓடும். విశ్వాసముతో మీరు అడిగినప్పుడు వ్యాధులు లయమైపోవును. பிசாசின் பிடிகள் ஓடும் இயேசுவின் நாமத்தினாலே. దయ్యముల యొక్క పీడిపింపు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవును. கடைசியா ஒரு சாட்சியை சொல்லி முடிக்கிறேன். చివరిగా ఒకే ఒక సాక్ష్యం చేసి చెప్పి நான் ముగిస్తాను. வந்து ஒரு காலேஜ்ல டீச் பண்ணி கொண்டிருந்தேன். నేను ఒక కాలేజీలో టీచ్ చేస్తూ ఉంటేనే எனக்கு ஒரு ஸ்டூடெண்ட் இருந்தாங்க. నాకు ఒక స్టూడెంట్ ఉన్నది. அந்த பொண்ணு வந்து மணிப்பூருக்கு சேர்ந்தவங்க. ఆ స్టూడెంట్ మణిపూర్కు చెందిన వ్యక్తి. நல்ல கிறிஸ்தவ குடும்பம், பேப்டிஸ்ட் குடும்பத்துல பிறந்த பொண்ணு. మంచి క్రైస్తవ కుటుంబం, బాప్టిస్ట్ కుటుంబముకు చెందిన వ్యక్తి ఆమె. அப்பா அம்மா எல்லாம் மிஷனரியா வேலை பண்றாங்க. తల్లిదండ్రులు మిషనరీగా పని చేస్తున్నారు. ஆனால் இந்த பொண்ணுக்குள்ளாக என்னன்னா இந்த சகோதரிக்குள்ளாக ஆண்டவர் மேல கோபம். కానీ ఈ సహోదరులుగా మరియు కోపము దేవుని మీద. ஏன் கோபம்? ఎందుకు కోపము? அந்த சகோதரி விரும்பின ஒரு நபரை திருமணம் செய்து கொள்ளலாம் என்று சொல்லி 3 மாசமா உபவாசம் படிச்சோம். ஆண்டவரே இந்த மனுஷன் தான், இவனையே நான் கல்யாணம் பண்ணணும். ఆ సహోదరి 3 నెలల పాటు మరియు ఉపవాసం వేసి ప్రభు దగ్గర ప్రార్థించెను. ప్రభువా ఈ వ్యక్తిని నేను వివాహం చేసుకోవాలని చెప్పి. இன்றைக்கு கூட अनेक கிறிஸ்தவ சகோதர சகோதரிகள் அப்படிதான் ஜெபம் பண்றாங்க. ஆண்டவரே நான் இந்த பொண்ணை நேசிக்கிறேன், இந்த பையனை அவங்கள தான் கல்யாணம் பண்ணேன். ఈ రోజు కూడా అనేక క్రైస్తవ సహోదరులు అట్లే ప్రార్థిస్తున్నారు కదా, ప్రభువా ఈ అమ్మాయిని లేకపోతే ఈ అబ్బాయి నేను ప్రేమిస్తున్నాను, వాడే నాకు కావాలి, ఆమె నాకు కావాలని చెప్పి. சில நேரத்துல ஆண்டவர் தொலைந்து போன்னு கொடுத்துருவாரு. కొన్ని మార్లు ఎట్లయినా పాడైపో అని చెప్పి దేవుడు మీకు ఇచ్చేస్తాడు. அதுக்கு பிறகு பாருங்க స్టార్ట్ అవుது కష్టం, వ్యాధి, వరుமை எல்லாமே பிரச்சனை தான். దాని తర్వాత మీ జీవితంలో చూడండి స్టార్ట్ అవుతుంది వ్యాధి మరియు పేదరికము, కష్టము, ఇబ్బందులు, ఇరుకులు అంతా. 3 மாதமா உபவாசம் பண்ணி ஜெபம் பண்ணாலும் அந்த பையன் ஒத்துக்கொள்ளல. 3 నెలలు ఉపవసించి ప్రార్థించిన పిమ్మట ఆ వాడు ఒప్పుకోలేదు పెళ్లికి. இந்த பொண்ணுக்குள்ள ஒரு கோபம் வந்துருச்சு, ஆண்டவர் ஜெபத்தை கேட்கல. ఈ అమ్మాయికి ఒక కోపం వచ్చినది, దేవుడు నా ప్రార్థనలు ఆలకించలేదు. நான் ஏன் ஜெபிக்கணும்? నేనెందుకు ప్రార్థించాలి? நான் ஏன் சர்ச்சுக்கு போகணும்? నేనెందుకు సంఘానికి వెళ్ళాలి? நான் ஏன் ஆண்டவரை கும்பிடணும்? నేనెందుకు దేవుణ్ణి వెతకాలి? அந்த நேரங்கள்ல பார்த்து ఆ సమయాల్లో చూసి அங்க சில ஃப்ரெண்ட்ஸ் வந்து ஒரு இடத்துக்கு வா, அங்க போனா நல்லா நடக்கும்னு கொண்டு போனாங்க. అక్కడ కొందరు ఫ్రెండ్స్ వచ్చి ఇంకొక స్థలానికి రా, అక్కడ తీసుకెళ్తాను, అక్కడ బాగుంటుందని చెప్పాను. அங்க ஒரு மந்திரவாதி வெளிநாட்டுல இருந்து வந்து மந்திரவம் செய்து கொண்டு மந்திரவாதி ஒருவன் இருக்கான். బయట దేశాల నుంచి వచ్చిన ఒక మాంత్రికుడు అక్కడ కూర్చొని మణిపూర్లో మంత్రములు చేస్తున్నాడు. அவங்க சொல்றாங்க இந்தியால அவன் தான் சுப்ரீம் பவர் என்று சொல்கிறார். వాళ్ళు చెప్తున్నారు భారతదేశంలోనే సుప్రీం పవర్ అని చెప్పి. அவங்களுக்கு அந்த மந்திரவாதிகளுக்கு ரேங்கிங்ஸ் உண்டு. ஒரு தேசத்திலே நம்பர் 1 ஒருத்தர் இருப்பான். ఆ మాంత్రికుల్లో ర్యాంకింగ్స్ ఉన్నది. దేశానికి ఒకడు నంబర్ 1 ర్యాంక్ లో ఉంటాడు. இதெல்லாம் ஆவிக்குரிய மர்மங்கள். ఇవన్నీ ఆత్మీయమైన మర్మములు. அவங்களுடைய சக்திகள் அப்படி வெளிப்படும். వారి యొక్క శక్తులు అలాగే బాహ్యటముగా బయలుపరచబడును. அப்படிப்பட்ட ஒரு மனிதன் கிட்ட போனாங்க. అటువంటి ఒక మనిషి దగ్గర ఈమెను తీసుకెళ్ళాను. அங்க போன உடனே అక్కడికి వెళ్ళిన వెంటనే அவர்களுடைய போதனை நீங்கள் என்ன வேணாலும் செய்யலாம். వారి యొక్క బోధన మీరు ఏమి కావాలంటే చేయవచ్చు. குடிக்கணுமா குடி, తాగాలా తాగు, డ్రగ్స్ போடணுமா డ్రగ్స్ போட்டு, డ్రగ్స్ వేసుకోవాలా డ్రగ్స్ వేసుకో, விபச்சாரம் செய்யணுமா விபச்சாரம் செய், విభిచారము చేయవలనా చెయ్యుము, వెళ్ళి நீ சந்தோஷமா இருக்கணும், அதான் அவங்களுடைய போதனை. నువ్వు సంతోషముగా ఉండాలి, అదే వారి యొక్క బోధన. அங்க போன உடனே అక్కడికి వెళ్ళిన వెంటనే அந்த பெண் என்கிட்ட சொன்னது, ఆ అమ్మాయి నా దగ్గర చెప్పింది, சார் அந்த இடத்துல அழகான மனிதர்கள் வருவார்கள். సార్ ఆ స్థలములో అందమైన మనుషులు వస్తారు, அழகான பெண்கள் வருவார்கள், అందమైన అమ్మాయిలు వస్తారు. அவங்க பூமிக்கு சம்பந்தப்பட்டவங்க கிடையாது. వారు భూ ప్రపంచానికి సంబంధమైన వారు కాదు. ஸ்பிரிச்சுவல் பீப்புள், స్పిరిచువల్ బీయింగ్. அசுத்தாவிகள் வந்து மனித ரூபத்தில் அவங்க கண் கொண்டு பார்ப்பார்கள். అశుద్ధ దురాత్మలు వారు మనుషుల యొక్క కళ్ళ ద్వారా చూచులాగున ఆ దురాత్మలు కనిపించునన్నమాట. இவர்களோட நடுவில் இருந்து விட்டு திடீரென்று மறைந்து போவார். వీరి మధ్యలో అలాగే ఉండి హఠాత్తుగా మరుగైపోతారు. ஆனால் காலம் போன போக்கில் என்ன நடந்தது என்றால், కానీ కాలము వెళుతూ ఉండగా ఏమైందంటే, ஒவ்வொரு நாளும் இவங்களோட ரத்தத்தை எடுத்து ரத்த பலி, நர ரத்தத்தை, மனுஷ ரத்தத்தை எடுத்து பலியாக கொடுக்க ஆரம்பித்தார்கள். ఒక్కొక్క రోజు వీరి యొక్క రక్తమును తీసి లేకపోతే మనుషుల యొక్క రక్తమును తీసి నర బలులు ఇచ్చుటకు ప్రారంభించిరి. 2019 ஆண்டுல என்னை அந்த சகோதரி ஃபோன் பண்ணி, உன் தேவன் வல்லமை இல்லாதவர், எங்க கிட்ட இருக்கிற பவர் தான் ரொம்ப பெரிய பவர். మీ దేవుడు శక్తి లేని దేవుడు, కానీ మా దగ్గర ఉన్న పవర్ అత్యధికమైన పవర్ అని చెప్పాను అమ్మాయి. வேணா
సవాల్ வந்து எங்களை சந்தி பார்க்கலாம். కావాలంటే సవాల్ నన్ను వచ్చి సంధించుము చూస్తామని లీడర్ మణిపూర్లో இருக்கிறார், அவரை வந்து மீட் பண்ணி பார்க்கலாம். మా లీడర్ మణిపూర్లో ఉన్నాడు, ఆయన వచ్చి నువ్వు రా మీట్ అవ్వు అని చెప్పి நீ அந்த రూముக்குள்ள வருகிறதுக்குள்ள உன்னை கொன்று போட்டு விடுவார். నువ్వు ఆ రూమ్ లోగా వచ్చేలోగా నిన్ను అక్కడి నుంచి ఆత్మల చేత చంపివేయును. துப்பாக்கி வச்சு இல்ல, அவங்க அப்படி பார்த்தாலே அந்த பவர்ல வந்து செத்துருவாங்களா ஆளுங்க. గన్నుతో కాదు కానీ ఆ మంత్రికుడు ఇట్లా చూస్తూ ఉండగానే ఆ పవర్ వచ్చి వాడిని దహించి చంపివేయను అన్నమాట. இதெல்லாம் எங்களுடைய கண் கொண்டு பார்த்தோம், ఇవన్నీ మా నేత్రముల ద్వారా చూసితీమని అమ్మాయి చెప్తున్నది. அந்த பொண்ணு சொல்லுது, உன் இயேசு இதெல்லாம் செய்ய முடியுமா? ఈ అమ్మాయి అంటున్నది, మీ యేసు ప్రభు ఇవన్నీ చేయగలడా? நான் எவ்வளவு அன்பா சொல்லி பார்த்தேன், வேணாமா அது பிசாசு పోయిడాద. నేను ఎంత ప్రేమగా చెప్పి చూసి తిని అదంతా వద్దమ్మా, అది దెయ్యము అపవాది శక్తి అని చెప్పి తిని, ஆனாலும் கேட்கவில்லை, சிரிக்கிறாங்க, వినిపించుకొనలేదు, నవ్వుతున్నది. నన్ను చూసామే. உங்க கடவுளுக்கு வல்லமை இல்ல, அதனால தான் உன்னால பார்க்க முடியல. నీ దేవునికి శక్తి లేదు కాబట్టి నువ్వు చూడలేకపోతున్నావు. எல்லாம் பேசி முடிஞ்சு, అన్ని మాట్లాడి ముగింపబడను. நான் சொன்னேன், నేను చెప్తిని, நீ இந்த வழியை தேர்ந்தெடுத்தால் నరకத்துக்கு పోవే. నువ్వు ఈ మార్గము నువ్వు ఎన్నుకొని ఉన్నావు కాబట్టి నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. மனம் திரும்பு, మారు మనసు పొందు, மனம் திரும்பு, మారు మనసు పొందు என்று சொல்லி வைத்து விட்டேன் అని చెప్పి పెట్టేస్తిని ఫోన్. అంతే, நானும் கால் பண்ணல, నేను కాల్ చేయలేదు, అంతే వెళ్ళమని చెప్పి. ஒருவன் அப்படி போறான் என்றால் நம்ம என்ன செய்ய முடியும்? ఒక్కడు అట్లా వెళుతున్నాడంటే వాడిని మనం ఏమి చేయగలము? 2 நாள் பிறகு 2 రోజుల తర్వాత மறுபடியும் கால் செய்து, మళ్ళీ కాల్ చేశాను. సార్ யாரோ என் మనసుல உங்ககிட்ட பேச சொல்றாங்க, ఎవరో నా మనసులో మీ దగ్గర మాట్లాడమంటున్నారు. எனக்குள்ள உண்மையா சொல்லனா பெரிய நிம்மதி இல்ல. నాలోగా నిజంగా చెప్పాలంటే నా మనసులో నెమ్మది లేదు. எனக்குள்ள பயம் இருக்கு, నాలోగా భయం ఉన్నది. ஆனா என்னால இதை விட்டுட்டு வர முடியாது. కానీ నేను దీన్ని వదిలిపెట్టి రాలేను. ఇప్పుడు ஏமா வர முடியாது? ఎందుకమ్మా నువ్వు రాలేవు అని అడిగి, அதுக்கு அந்த பெண் சொல்லுகிறார், దానికి అమ్మాయి చెప్పాను, நான் அங்கிருந்து வந்துட்டா என்னை கொன்று விடுவார். నేను అక్కడి నుంచి బయటకు వస్తే నన్ను చంపేస్తారు. They have enslaved her, அப்படினா రక్తத்தினால அந்த ఆత్మాவை வாங்கிட்டாங்க அவங்க. వారు ఎన్స్లేవ్ చేసినారు అంటే ఈమె యొక్క రక్తమును సమర్పించి ఆ ఆత్మను వారు కొనుగోలు చేసి ఉన్నారు. రక్త ఉடன்படிக்கையை உடைக்கிறது ரொம்ப கஷ்டம். రక్తపు నిబంధనను బద్దలు కొట్టుట మిక్కిలి కష్టము. தேவன் கூட பாருங்க, தன்னுடைய சொந்த ரத்தத்தை கொடுத்து தான் உடன்படிக்கை நம்ம வாங்கி இருக்கிறார். దేవుడు కూడా చూడండి, తన యొక్క సొంత రక్తమును చిందించే ఆ నిబంధన ద్వారా మనల్ని కొనుగోలు చేసి ఉన్నాడు. நான் விட்டுட்டு வந்துட்டா என்னை கொன்று போட்டு விடுவார், నేను వారిని వదిలిపెట్టి వచ్చినట్టు నన్ను చంపేస్తారు. அப்படி கொஞ்ச நாளா போச்சு. అట్లా కొద్ది రోజులు వెళ్ళిపోయినది. ஒரு நாள் அப்படிதான் கால் பண்ணி, ఒక రోజు అట్లే నన్ను కాల్ చేసి இயேசு என்று சொன்னேன். యేసు అని చెప్పి తిని, அந்த பெண் சொல்ல, அந்த பேரை சொல்லாதே, கேட்டாலே எனக்கு பிடிக்கல. ఈ అమ్మాయి అంటున్నది, యేసు అని పేరు చెప్పకు, నన్ను వినిపించుకోలేకపోతున్నాను అంటున్నది. ఏమా క్రిస్తవం தானே, ஏன் இயேசுன்னா என்ன பயம்? నువ్వు క్రైస్తవరాలే కదా, యేసు ప్రభు అంటే ఎందుకు భయము? இல்ல, எனக்கு அந்த பேரை கேட்டாலே பிடிக்கல. లేదు, నాకు ఆ పేరు వింటేనే నాకు నచ్చలేదంట. உடனே ஆவியில పட்டது, వెంటనే ఆత్మలో నాకు ప్రేరేపింపబడి, பேசுறது அந்த பொண்ணு இல்ல, அதுக்குள்ள இருக்கிற ஒரு அசுத்தாவி பிடிச்சிருக்குது. మాట్లాడుతున్నది అమ్మాయి కాదు కానీ అమ్మాయిలోగా ఒక దురాత్మ పట్టుకొని ఉన్నది. அந்த அசுத்தாவி சொல்லுது, இயேசு என்ற பேர் எனக்கு பிடிக்கல. ఆ దురాత్మ అంటున్నది, యేసు ప్రభు అనే పేరు నాకు నచ్చుటలేదని. உடனே நான் போன்ல ஜெபம் பண்ணது, இயேசுவின் நாமத்துல பிசாசே வெளியே போ. వెంటనే నేను ఫోన్లోనే ప్రార్థన చేసిన, యేసు ప్రభు నామమున బయదొలగుము సాతానా అని చెప్పి. அங்க எங்கேயோ அவங்க தூரத்துல இருக்காங்க, அப்படின்னா எங்க இருக்காங்க எனக்கு தெரியல, அந்த இடத்துல கூச்சல் போட்டு, don't torment me, why you are tormenting me, ఆ స్థలములో கொடுமைப்படுத்துகிறாய். ఆ స్థలములో ఆమె ఎక్కడో ఉన్నది, నేను ఎక్కడి నుంచో ఫోన్ చేస్తున్నాను, ఆమె అరుస్తున్నది, నన్నెందుకు హింసిస్తున్నావు అని బిగ్గరగా అరుస్తున్నది ఫోన్లో. ஒரு அரை மணி நேரம் போராட்டம், ஜெபம், అరగంట సేపు పోరాటపు ప్రార్థన. கடைசியாக அந்த பெண் கீழே விழுந்ததாம். చివరిగా అమ్మాయి కిందకు పడిపోయాను. விழுந்துட்டு சொல்லுகிறது, நீ ஒரு மந்திரவாதி. పడిపోయి నన్ను చెప్తున్నది, నువ్వు ఒక మాంత్రికుడు, உனக்கு ஏதோ ஒரு மந்திர வல்லமை வைத்து நீ నువ్వు ఏదో ఒక మంత్రమును శక్తిని ఉంచుకొని ఇది చేస్తున్నావు. என் கால்கள் கைகள்லாம் விழுந்து போனது, నా చేతులు కాళ్ళు పడిపోయానప్పుడు పారలైజ్ ఆయిடுச்சாம். పారలైసిస్ అయిపోయినది, హాఫ్ అన్ అవర్ எழுந்துக்க முடியல. హాఫ్ అన్ అవర్ అట్లే పడిపోయినది, లేయలేక పారలైజ్ అయిపోయినది చేతులు కాళ్ళు. அது தேவனோட வல்லமை. தேவன் எவ்வளவு வல்லமை உள்ளவர் என்று காண்பிக்க தான் உன் காலை கையை கட்டி இருக்கிறார். అది దేవుని యొక్క శక్తి, దేవుడు ఎంత శక్తిమంతుడని చూపించుటకే నీకు చేతులను కాళ్ళను ఆయన బంధించి ఉన్నాడని చెప్పాను. హల్లెలూయా. எல்லாம் கவனித்து கேட்டு கொண்டிருக்கிறீங்களா? అందరూ జాగ్రత్తగా వింటున్నారా? இப்போ 2019-20 நடந்த సంభవం. ఇదంతా ఒక 4 సంవత్సరములకు ముందుగా జరిగిన ఘటన నేను చెప్తున్నాను. ఇదంతా அதே மாதிரி அந்த பொண்ணு என்கிட்ட சவால் விட்டது. అదే రీతిగా నా అమ్మాయి నా దగ్గర సవాలు విసిరెను. என்னுடைய லீடர் உன்னை கொல்ல போறார், నా లీడర్ నిన్ను చంపబోతున్నాడు.
ஏனென்றால் உன்னோட பேசுகிறது அந்த ஆளுக்கு தெரிஞ்சிருச்சான் என்கிட்ட பேசுறது. ఎందుకంటే నేను మీతో మాట్లాడుట ఆ మనిషికి తెలిసిపోయాను. இந்த பொண்ணு சொல்லல, ఈ అమ్మాయి వెళ్ళి చెప్పలేదు. அந்த ஆவிக்குரிய உலகத்துல కనెక్షన్స్ ఎంగెంగెல்லாம் పోదు அவங்களுக்கு தெரியும். ఆ ఆత్మీయమైన ప్రపంచంలో కనెక్షన్స్ ఎక్కడెక్కడంతా ఎవరెవరు మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియను. பாருங்க ரொம்ப சிம்பிள் இது. இப்போ எப்படி நம்ம ஃபோன் பேசுறோம் நமக்கு தெரியாது, ஆனால் அந்த பின்னால் டெக்னிக்கலாக இருக்கிறவங்களுக்கு தெரியும் எங்கே நெட்வொர்க் போகுது, எங்கெங்கெல்லாம் யார் பேசுகிறாங்க, பேக்கப் రికార్డ్ எல்லாமே பண்ணுவாங்க. చూడండి బాగా ఆలోచించండి, ఒక ఫోన్ మనం మాట్లాడుతున్నాం ఇక్కడ నుంచి, కానీ బ్యాక్గ్రౌండ్లో ఆ ఫోన్ లైన్ ఉంచుకున్నవాడు వానికి తెలియను ఎవరితో మీరు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, అంతా వారి కనెక్షన్స్ నెట్వర్క్ ఉంటుంది. அதே மாதிரி தான் ஆவிக்குரிய உலகத்தில் இப்போ இங்கே நடக்கிறது கூட இந்த இடத்துல இருக்கிற பிசாசுக்கெல்லாம் தெரியும். అదే రీతిగా ఆత్మీయమైన ప్రపంచములో ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న కూటము కూడా ఇక్కడున్న దురాత్మ శక్తులకు అంతా తెలియను. ఇక దేవదూతలు నిలబడిపాంగ நமக்கு தெரியல. ఇక్కడ దేవదూతలంతా నిలబడి ఉంటారు, మనకు తెలియలేదు. యేసుక్రీస్తు அங்கேயும் உலாவிக் கொண்டிருக்கிறார். యేసు ప్రభు అక్కడ ఇక్కడ సంచరిస్తూనే ఉన్నాడు. அவருடைய சமூகம் இந்த இடத்தை நிரப்பிக் கொண்டிருக்கிறது. ఆయనకు సముఖము ఈ స్థలమంతా నింపి ఉన్నది. அந்த பொண்ணு சொன்னது அவர் உன்னை கொல்ல போறார். ఆ అమ్మాయి చెప్పెను ఆయన నిన్ను చంపబోతున్నాడని. அந்த లీడర్ கேட்டாராம் அவன் யார், அவங்கிட்ட நீ ஏன் பேசுற? ఆ లీడర్ అడిగాను వాడు ఎవడు, వానితో కూడా నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు, పేరు என்ன சொல்லு என்று பயம்புறுத்தி இருக்கிறார். ఆయన వాని పేరు ఏమి చెప్పని అడుగుతున్నాడు. அந்த பொண்ணு என் பேர் ஃபர்ஸ்ட் பேர் மட்டும் சொல்லு சாம் என்று சொல்லு. ఆ అమ్మాయి చెప్పాను నా యొక్క ఫస్ట్ పేరు శామ్ అని చెప్పాను. அதுக்கு அவன் சொன்னான் அவன் பேரு சாம் இல்ல சாம் ஜெயకరన్, அவனோட இனிஷியல் டி, அவனை கொல்ல போறேன்னு சொல்லு. వాడు చెప్తున్నాడు వాని పేరు శామ్ మాత్రం కాదు, శామ్ జయకరన్, వాని ఇనిషియల్ డి, వాడిని నేను చంపబోతున్నాను చెప్తున్నాడు. நான் அன்றைக்கு நாக்பூர்ல இருக்கிற மகாராஷ்டிரால, నేను ఆ రోజు నాగ్పూర్లో మహారాష్ట్రలో ఉండి ఉన్నాను. நான் தூங்கி கொண்டிருக்கிறேன், சரியா 4:30 மணி, నేను నిద్రపోతున్నాను సరిగ్గా 4 గంటలు. இந்த 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 சகோதரி கால் பண்றாங்க, ఈ సహోదరి కాల్ చేస్తున్నారు, సార్ యు ఆర్ గోయింగ్ టు డై టుడే. సార్ మేము చనిపోబోతున్నారు ఈ రోజు, కథ తీందు పోச்சு இன்னைக்கு, నీ కథ ముగిసిపోయింది అంతే. நான் தூக்கத்துல இருக்கிறேன். நான் என்ன சொன்னேன், நான் என்ன ஆச்சுன்னு கேட்டேன். నేను ఏమైంది నిద్రలో ఉన్నాను కాబట్టి ఏమైంది అడిగిన్నాను. எங்க లీడర్ வந்து ஸ்பிரிட் டிராவல் அப்படின்னா ஆவியிலே பறந்து கூடு விட்டு கூடு பாய்கிற அனுபவம் சொல்லுவாங்களே, அது அந்த ஆளுக்கு இருக்கான். మా యొక్క లీడర్ స్పిరిట్ ట్రావెల్ చేస్తాడు, అంటే వాడు శరీరం ఇక్కడే ఉంటుంది, ఆత్మ వెళ్ళి ఎవరిని చంపాలి చంపేసి వచ్చేస్తాడు. அப்படிதான் மந்திரவாதங்களால ஜனங்களை கொல்லுவாங்க. ஒரு மந்திரம் வச்சுட்டாங்கன்னா ஆவி வந்து உங்களை தாக்கிடும். అదే రీతిగానే మాంత్రికులు ఇతరులను చంపెదరు, వారి యొక్క ఆత్మ వెళ్ళి వారిని చంపి తిరిగి వచ్చును. அதனால அந்த பொண்ணு சொன்னது அவ்வளவுதான், நான் என்ன பண்றது தெரியல, நீங்க சாக போறீங்க. అమ్మాయి చెప్పింది నాకేమో తెలియలేదు, మీరు ఈరోజు చనిపోబోతున్నారు అంతే. சொன்னேன் యేసు பெரியவர், నేను చెప్పినాను యేసు ప్రభు గొప్పవాడు, யாராலும் என் உயிர் எடுக்க முடியாது, ఎవడు నా యొక్క ప్రాణాలు తీయలేడు, பிதாவின் சித்தம் இல்லாம எவனும் எதையும் தொட முடியாது, తండ్రి యొక్క చిత్తానుసారము లేకుండా ఎవరు దేన్ని ముట్టలేరు சொல்லிட்டு வச்சிட்டேன். చెప్పి ముగించి పెట్టి తిని ఫోన్ అంతే. ஒரு நாள் முடிந்தது, ఒక రోజు అయిపోయినది. நான் சாகல, கர்த்தருக்கு ஸ்தோத்திரம், నేను చనిపోలేదు, దేవునికి స్తోత్రములు. அந்த பொண்ணு மறுபடியும் கால் பண்ணுது. ఆ అమ్మాయి మళ్ళీ కాల్ చేస్తున్నది, సార్ జీసస్ ఇస్ సో గ్రేట్. ఆ అమ్మాయి నన్ను కాల్ చేసి చెప్తుంది యేసు ప్రభు గొప్ప దేవుడు, ரொம்ப பெரியவர் యేసప్పா, చాలా గొప్ప దేవుడు యేసు ప్రభు. என்னால் நம்பவே முடியல, நேற்று தான் கொல்ல போகிறேன் இதெல்லாம் சொல்லிட்டு இன்னைக்கு ஏசு ஏசு கத்திட்டு இருக்குது, ஜீசஸ் ஜீசஸ் கத்திட்டு இருக்கு. నిన్నే చంపుతాను అది అని చెప్పినది, ఈ రోజు వచ్చి యేసు ప్రభు అరుస్తూనే ఉన్నది. நான் சொன்னேன் என்ன ஆச்சு, சரி சரி when I know Jesus is great, tell me what happened really. నేను అడిగినాను వెయిట్ ఊరుకుండము, ఏమైనది, ఎందుకు యేసు ప్రభు గొప్ప దేవుడు అంటున్నావు ఇప్పుడు అని. அதுக்கு சொன்னேன் சார், நான் நேற்று உங்களுக்கு சொன்னேன் என்னுடைய தலைவர் உங்களை கொல்ல போறாரு என்று. నిన్నటి దినమునందు నేను చెప్పి ఉన్నాను, నిన్న రాత్రి మా యొక్క పెద్ద నిన్ను చంపబోతున్నాడని చెప్పి. அவர் வந்தார், వాడు వచ్చాను మీ రూమ్ దగ్గర. அங்க வந்த உடனே, అక్కడ వచ్చిన వెంటనే நீங்க படுத்திருந்த 10 அடிக்கு சுற்றிலும் ஒரு ரிங் பவர், ஒரு ரிங் ப்ரொடெக்ஷன் அப்படி இருக்கும், మీరు వల్లమే పడుకున్న ఆ గదిలో 10 అడుగులకు విస్తీర్ణముగా ఒక రింగ్ వలె ఒక రౌండ్గా ఒక శక్తి కమ్ముకొని ఉన్నది. பழைய கால சினிமாலாம் காட்டுவாங்களே, ஒரு பவர் வந்து இப்படி சுத்தும் பாருங்க, ஒரு ரவுண்ட் மாதிரி வட்டம் மாதிரி போட்டு வெள்ளையா அப்படியே நெருப்பெறிகிற மாதிரி. పాతకాలపు సినిమాలో చూపిస్తారు చూడండి, ఒక రౌండ్గా ఒక అగ్ని మండు రీతిగా అట్లా మండుచూ ఉండి ఉన్నది. அதை தாண்டி போக எவ்வளோ முயற்சி பண்ண போக முடியல. దాన్ని దాటుకొని ముందుకు వచ్చేటకు ఎంతగానో ఆయన ప్రయత్నించాను, చేయలేకపోయినాడు. எவ்வளோ ప్రయత్నం பண்ணாரு, ఎంతగానో ప్రయత్నించాను, போக முடியல, వెళ్ళలేకపోయినాడు. அப்ப நான் ஒரு கேள்வி கேட்டேன். అప్పుడు నేను ఒక ప్రశ్న అడిగి తిని, அப்போ do you know there is a greater power than these powers?
இந்த வல்லமைகளை விட ஒரு பெரிய வல்லமை இருக்குன்னு தெரியுதா? ఈ శక్తుల కంటే ఒక గొప్ప శక్తి ఉన్నదని నీకు తెలుస్తున్నదా? கொஞ்சம் யோசிச்சு பாரு, இயேசு எவ்வளவு பெரியவர். ఆలోచించుడు కాస్త. యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడు. அந்த நாள் முதல் கொண்டு அந்த சகோதரி யோசிக்க ஆரம்பிச்சாங்க. ఆ రోజు మొదలుకొని ఆ సహోదరి ఆలోచించుటకు ప్రారంభించెను. நான் செய்கிறது தவறு என்று உணர்ந்தேன். నేను చేసే తప్పిదమని చెప్పి గ్రహించెను. பாவங்களை அறிக்கை செஞ்சேன். పాపములను ఒప్పుకోలు చేసెను. அதுக்கப்புறம் தான் அந்த பிசாசை விரட்டினேன். దాని తర్వాత దెయ్యములను త్రోలి తిని அரை மணி நேரம் அந்த படுத்திருந்ததுக்கு அப்புறம் சரியா போச்சு. அந்த பிசாசு வெளியில போயிடுச்சு. అరగంట సేపు పడుకున్న తర్వాత ఆ దెయ్యమంతా బయటకు వెళ్ళిపోయినది, సరైపోయినది ఆమె. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. தெளிந்து அதுக்கப்புறம் ஒரு வருஷத்துக்கு அப்புறம் எனக்கு கால் பண்ணாங்க. దాని తర్వాత ఒక సంవత్సరం తర్వాత నాకు కాల్ చేశాను. நான் கேட்டேன், சபைக்கு போறியா? నేను అడిగినాను, సంఘానికి వెళుతున్నావా? ஆமா சார் போறேன். ஸ்கொயர்ல பாட்டு பாடுறேன். అవును సార్ వెళుతున్నాను, ఇప్పుడు కొయర్లో చర్చిలో పాటలు పాడుతున్నాను. எனக்கு நான் மேல் படிப்பு படிக்கணும், எனக்கு ஏதாவது சொல்லுங்க என்று சொன்னேன். నేను పై చదువు చదవాలి, నాకు ఏదైనా చెప్పండి అని చెప్పి అడిగాను. நான் ஒரு நல்ல காலேஜ் சொல்லி MBA படி என்று சொன்னேன். నేను ఒక మంచి కాలేజీ చూపించి నువ్వు వెళ్ళి MBA చదువు అని చెప్పాను. 2 வருஷம் MBA படிச்சிட்டு இன்னைக்கு பெங்களூர்ல நல்ல வேலை வர்க் பண்ணிட்டு 2 సంవత్సరములు MBA చదివిన తర్వాత ఇప్పుడు బెంగళూరులో ఒక మంచి ఉద్యోగంలో ఉంటున్నదా. ஒவ்வொரு நாளும் கர்த்தருடைய வசனமும் அவங்களுடைய சபையில் நடக்கிற ஆக்டிவிட்டி தான் அவங்களுடைய வாட்ஸ்அப்ல போடுறாங்க. ఒక్కొక్క రోజు దేవుని యొక్క వాక్యము వారి సంఘములో జరిగే కార్యములంతా వాట్సాప్ లో వేస్తున్నది ఆమె. பாருங்க, கட்டப்பட்ட மனிதனை தேவனுடைய அபிஷேகம் விடுவித்தது. చూడండి, బంధింపబడిన మనుషులను దేవుని యొక్క అభిషేకము విడిపిస్తున్నది. கடைசியா அந்த இடத்துல அவங்க என்ன பண்ணுவாங்க என்று சொன்னால், చివరిగా ఆ స్థలములో వారు ఏమి చేస్తారంటే, நீ நல்ல இடத்துக்கு போனா நீ தற்கொலை பண்ணிக்கோ என்று சொல்லி தற்கொலை பண்ண வைப்பாங்களாம். చివరిగా ఆ మాంత్రికులు ఇటువంటి వారిని తీసుకెళ్ళి, ఈ అమ్మాయి లాంటి వారిని తీసుకెళ్ళి, నువ్వు మంచి స్థలానికి వెళ్ళాలంటే నువ్వు ఆత్మహత్య చేసుకోనమని చెప్పి ఆత్మహత్య చేయించుకుని. அந்த பொண்ணு என்கிட்ட ஒரு நாள் கால் பண்ணி சொன்னது, ఒక రోజు ఈ అమ్మాయి కాల్ చేసి నాకు చెప్పాను, will Jesus forgive me sir? యేసు ప్రభు నన్ను క్షమించగలడా? நான் சொன்னேன், இயேசு உன்னை மன்னித்திருவார். ఖచ్చితంగా యేసు ప్రభు నన్ను క్షమిస్తాడు. No, you don't know what kind of things I have done. நான் எப்படிப்பட்ட காரியம்லாம் செஞ்சிருக்கேன்னு கேட்டா இயேசுவே மன்னிக்க முடியாது. లేదు నేను ఎటువంటి కార్యములు చేసి ఉన్నానని మీరు వింటే యేసు ప్రభు కూడా నన్ను క్షమించడు. அப்பதான் நான் கேட்டேன், என்ன செஞ்ச சொல்லு. అప్పుడే నేను అడిగి తిని ఏం చేసినా చెప్పు అని. அதற்கு அந்த சகோதரி சொன்னா, దానికి అమ్మాయి చెప్పాను, சார் எங்களுடைய அந்த மாந்திரிக கூட்டத்துல ஒரு நம்பிக்கை, நல்ல உலகத்துக்கு போனா தற்கொலை பண்ணி இறந்து போகணும். మా యొక్క మాంత్రిక ఆ యొక్క మంత్రము చేసే గుంపులో మంచి ప్రపంచానికి వెళ్ళాలంటే ఆత్మహత్య చేసుకొని వెళ్ళవాలని చెప్పి, நான் என்னுடைய மற்ற 3 கிறிஸ்தவ பெண்களை கொண்டு வந்து இந்த అకల్ట్లో நான் சேர்த்தேன். నేను ఇంకా 3 క్రైస్తవ అమ్మాయిలను తెచ్చి ఇటువంటి అకల్ట్ ప్రాక్టీస్లో నేను తెచ్చి ఉన్నాను. எங்க ஊர்ல இருக்கிற ఫ్రెండ్స్ அவங்க, మా ఊర్లో ఉండే ఫ్రెండ్స్ వాళ్ళు, அவங்க எல்லாம் தற்கொலை செஞ்சு செத்துட்டாங்க சார். వారంతా ఆత్మహత్య చేసుకొని చనిపోయినారండి. 3 கொலைக்கு நான் தான் காரணம். 3 హత్యలకు నేనే కారణము. அவங்க தற்கொலை பண்ணிக்கிறதுக்கு நான் தான் காரணம். వారు ఆత్మహత్య చేసుకున్నట్టుకు నేనే కారణము. இயேசு இதை மன்னிப்பாரா? యేసు ప్రభు నన్ను క్షమించునా? நான் சொன்ன இது ரொம்ப பெரிய தவறு. 3 பேர் நரகத்துக்கு அனுப்புறதுக்கு நீ உடந்தையா இருந்திருக்கு. 3 నరకములోగా పంపించుటకు నువ్వు దాంట్లో ముఖ్య పాత్రను పోషించితివి కదా. ఆనాலும் நீ மனம் திரும்பினால் இயேசு மன்னிப்பார். కానీ నువ్వు మారు మనసు పొందినట్ల యేసు ప్రభువును క్షమించును. இன்றைக்கு ஒருவேளை நீங்க எத்தனை விதமான பாவம் செஞ்சிருப்பீங்களோ அது உங்களுக்கு தான் தெரியும். ఒకవేళ ఈ రోజు మీరు ఎన్ని రకరకములైన పాపములు చేసి ఉంటారో మీకే తెలియను. சில பேர் இயேசுவை நீங்க தெரியாம இருந்தா அவருக்கு உங்களுடைய உள்ளத்தை இன்றைக்கு ஒப்பு கொடுங்க. కొందరు ఈ రోజు యేసు ప్రభు మీకు తెలియకుండా ఉండేట్లా మీకు హృదయమును ఆయనకు సమర్పించండి. அவர்தான் மெய்யான தேவன். ఆయనే నిజమైన దేవుడు. அவரை நம்பினால் உங்களுக்கு 2 காரியத்தை தருவார். ఆయన మీరు నమ్మినట్ల ఆయన మీకు 2 కార్యములను ఇచ్చును. యేసు உங்களுக்கு வீடு தருவார், வாசல் தருவார் சொல்ல நான் வரவில்லை. యేసు ప్రభు మీకు ఇల్లు ఇస్తాడు, పెద్ద పెద్ద భవనములు ఇస్తాడని చెప్పుటకు నేను రాలేదు గాని, ஆனால் అதையும் తరువార్. కానీ దాన్ని కూడా ఆయన ఇచ్చును. ముఖ్యంగా యేసు తరుவது 2. ముఖ్యముగా యేసు ప్రభు ఇచ్చే కార్యములు 2. ఉన్మయాన పావ మన్నిపు, నిజమైన పాప క్షమాపణ, నిత్య జీవన్, నిత్య జీవము. இது 2 எந்த கடவுளும் கொடுக்க முடியாது. ఈ రెండిటిని ఏ ఒక్కరు ఇవ్వలేరు. எந்த ஒரு மனுஷனும் கொடுக்க முடியாது. ఏ ఒక్క మనిషి కూడా ఇవ్వలేరు. எந்த ஒரு குரு கொடுக்க முடியாது. ఏ ఒక్క గురువు ఇవ్వలేరు. எந்த ஒரு தத்துவங்கள் கொடுக்க முடியாது. ఎంత పెద్ద పెద్ద వేద పండితులు గాని పెద్ద పెద్ద బోధనలు చేసేవారు ఇవ్వలేరు. அதனால இயேசு கிறிஸ்து உங்களுக்கு
உங்களுக்கு கொடுப்பாரு. కానీ యేసు ప్రభు మీకు ఇచ్చును. உங்க உள்ளத்துல அவருக்கு இடம் கொடுத்தீங்க. మీ యొక్క హృదయములుగా ఆయనకు మీరు స్థలం ఇచ్చారు. ஆண்டவராகிய இயேசுவே எனக்குள்ள வாரும். ప్రభు అయిన యేసు నాలోగా రమ్ము. என் வாழ்க்கையில நீங்க இருங்க. నా యొక్క జీవితములో మీరు రమ్ము. எங்க కుటుంబத்துக்குள்ள நீங்க మా வாங்க. కుటుంబములో మీరు రమ్ము అని చెప్పి మీరు అడిగి విశ్వసించినడలా. யாரனா రక్షించబడాதவங்க இருந்தா உங்களுடைய உள்ளத்தை கர்த்தருக்கு ஒப்புவிடுங்க. ఎవరైనా మీరు రక్షింపబడకుండా ఉన్నట్ల మీకు హృదయమును ప్రభువుకు అప్పగించుకొనుడి. கண்களை மூடலாம். அப்படியே ஜெபம் பண்ண போறோம். కళ్ళు మూసిదం అలాగే ప్రార్థించబోతున్నాం. எல்லாம் ஒப்பு கொடுத்து எல்லாம் எழுந்து நிற்கலாமா? అందరూ అప్పగించుకొని అందరూ లేచి నిలబడదమా? கேட்ட வசனத்துக்கு ஒப்பு கொடுக்கலாமா? అడిగిన విన్న వాక్యానుసారముగా అప్పగించుకొనదమా? கர்த்தருடைய வல்லமை வரும்போது எல்லா நுகங்களையும் முறியும். దేవుని యొక్క శక్తి దిగి వచ్చినప్పుడు సమస్త బంధకములను తెగ్గొట్టును. பாவ கட்டுகள் அறுக்கப்படும். పాపపు బంధకములు తెగ్గొట్టబడును. பிசாசின் கிரியைகள் அழிக்கப்படும். సాతాను యొక్క బంధకములు లయమవును. வியாதிகள் அழிக்கப்படும். వ్యాధులు వెళ్ళిపోవును. எல்லா பிசாசின் கிரியைகள் ஒழிந்து போகும். అన్ని సాతాను యొక్క క్రియలు వెళ్ళిపోవును. உங்களுடைய ஆவிக்குரிய வாழ்க்கையில ஒரு வளர்ச்சி இந்த முதல் உண்டாகும். మన యొక్క ఆత్మీయమైన జీవితంలో ఒక ఎదుగుదల ఈ రోజు మొదలుకొని కలుగును. எல்லாரும் கண்களை மூடி ஜெபம் பண்ணுங்க. ஆண்டவர்கிட்ட பாருங்க. అందరు కళ్ళు మూసి ప్రార్థించి దేవుని తట్టున చూడండి. உங்களுக்கு என்ன வேணுமோ ஏசாமி கிட்ட கேளுங்க. మీకు ఏమి కావాలో యేసు ప్రభు దగ్గర అడగండి. எல்லாரும் வாய் திறந்து கேளுங்க. உங்களுக்கு என்னென்னலாம் வேணுமோ கேளுங்க. మీకు ఏమేం కావాలో అడగండి. ప్రభు దగ్గర నోర్లు తెరిచి అడగండి. ஆண்டவராகிய இயேசுவே பாவத்திலிருந்து எனக்கு விடுதலை வேணும்பா. ప్రభు అయిన యేసు పాపము నుంచి నాకు విడుదల కావాలి నాయనా. நான் கட்டப்பட்டிருக்கிறேன். నేను బంధింపబడి ఉన్నాను. என்னால விட முடியல. నేను విడువలేకపోతున్నాను. என்னை விடுதலை ஆக்குங்க. నన్ను విడిపించుము ప్రభువా. சொல்லுங்க சொல்லுங்க. வாய் திறந்து நீங்க கத்தணும். ஆண்டவர்கிட்ட கூப்பிடுங்க. చెప్పండి చెప్పండి. దేవుని దగ్గర అరవండి. దేవుని పిలవండి. சோர்ந்து போவாதீங்க. మీరు సమస్యలిపోకుడి. இது அற்புதத்தின் நேரம். ఇది అద్భుతపు సమయము. இது விடுதலையின் நேரம். విడుదలపు సమయము. இது உற்சாகத்தின் நேரம். ఇది ఉత్సాహపు సమయము. உங்களுக்குள்ள ஆண்டவர் கிரியை செய்கிற நேரம். ఓ మీలోగా క్రియ చేసే ఒక సమయము. ஆண்டவராகிய இயேசு இங்க இருக்கிறார். ప్రభు అయిన యేసు ఈ రోజు ఇక్కడ ఉన్నాడు. இந்த காலையில இங்க வந்து உட்கார்ந்த உடனே நான் கேட்டேன். ఈ రోజు ఉదయకాలం నేను ఇక్కడ వచ్చి కూర్చున్న వెంటనే నేను అడిగి తిని, ஆண்டவராகிய இயேசுவே எங்க இருக்கிறீர் ஆண்டவர்? ప్రభు అయిన యేసు ఎక్కడ ఉన్నారు ప్రభువా? அதற்கு ஆண்டவர் சிரித்து சொன்னார். దానికి ప్రభు నవ్వుతూ చెప్పెను, நான் இங்க தான் இருக்கிறேன். நீ கவலைப்படாத என்று சொன்னார். నేను ఇక్కడే ఉన్నాను, బాధపడకమని చెప్పాను. நீ கவலைப்படாத, நான் இந்த கூட்டத்தை நடத்துவேன் என்று சொன்னார். నువ్వు చింతించకము, నేను ఈ కూటమును నడిపించేదనని చెప్పాను. நான் இங்க தான் இருக்கிறேன் என்று சொன்னார். నేను ఇక్కడే ఉన్నాను అంటున్నాడు. ஏழை எளியவர்களை நேசிக்கிறவர் இயேசு கிறிஸ்து. ఓ బీద వాళ్ళని దీనులను ప్రేమించేవాడు యేసు ప్రభు. வியாதிப்பட்டவர்களை விடுவிக்கணும் என்று மனம் கொண்டவர் ஆண்டவராகிய இயேசு. వ్యాధుస్తులను విడిపించాలనే మనస్సు కలిగిన వాడు యేసు ప్రభు. நீங்க கூப்பிட்டா மாத்திரம் போதும். మీరు పిలిస్తే మాత్రము చాలును. கூப்பிடுங்க கூப்பிடுங்க. పిలవండి పిలవండి. கூப்பிடு நீ சதல் கொடுப்பா, குறைகள் எல்லாம் நிறைவேற்றுவார். கூப்பிடு நீ பதில் கொடுப்பார். குறைகள் எல்லாம் நிறைவாக்குவார். உண்மையாக தேடுவோரின் உள்ளத்தில் வந்திடுவார். உண்மையாக தேடுவோரின் உள்ளத்தில் வந்திடுவார். கொண்டாடுவோம் கொண்டாடுவோம், கவலைகள் மறந்து நாம் பாடுவோம். கரங்களை தட்டி கொண்டாடுவோம் கொண்டாடுவோம், கவலைகள் மறந்து நாம் பாடுவோம். இயேசு ராஜா வந்திருக்கிறார், எல்லோரும் கொண்டாடுவோம். கைதட்டி நாம் பாடுவோம். இயேசு ராஜா வந்திருக்கிறார், எல்லோரும் கொண்டாடுவோம். கைதட்டி நாம் பாடுவோம். கூப்பிடு நீ பதில் கொடுப்பார். குறைகள் எல்லாம் அவன் நிறைவாக்குவார். ஓஹோ, கூப்பிடு நீ பதில் கொடுப்பார். அவன் குறைகள் எல்லாம் நிறைவாக்குவார். உண்மையாக தேடுவோரின் உள்ளத்தில்
நன்றி இயேசுவேன்னு சொல்லுங்க. நன்றி இயேசுவேன்னு சொல்லுங்க. நன்றி இயேசுவேன்னு சொல்லுங்க. ஒரு சில நிமிஷம் தான், இன்னொரு 10-15 நிமிஷம் தான் ஆண்டவருடைய சமூகத்தில் நாம் இருக்க போறோம். ஆனா இது ரொம்ப முக்கியமான நேரம். இனி ஒரு 10-15 நிமிஷம் தான் நம்ம ஆண்டவருடைய சமூகத்தில் இருக்க போறோம். ரொம்ப ముఖ్యமான நேரம். ఇంకా 10-15 నిమిషాలు మనం దేవుని సన్నిధిలో ఉండబోతున్నాం. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైన ఒక సమయం అండి. దయచేసి మీ ఆలోచనలు అటు ఇటు పెట్టకుండా యేసయ్య వైపు చూడండి. అద్భుతాలు చేసే దేవుడు ఆయనే. ఆయన మన మధ్యలోకి దిగి వస్తున్నాడు, మన మధ్యలో క్రియ చేస్తున్నాడు. మీ కోరికలు ఏదైనా, మీ యొక్క అవసరాలు ఏదైనా, అది స్వస్థత అయి ఉండొచ్చు, ఆశీర్వాదం అయి ఉండొచ్చు, సాతాను మీ యొక్క కలల్లో వచ్చి పీడిస్తుండొచ్చు. వాటన్నిటి నుంచి విడుదల పొందుకునే కాలం ఇదే. మీ విశ్వాస జీవితంలో క్రింది పడి కృంగిపోకుండా లేచి నిలబడి సంఘంలో బలమైన విశ్వాసులుగా నిలబడి దేవుని పరిచర్యకు సహకరించే బిడలుగా మీరు ఉండాలండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. எல்லாம் கண்களை மூடி வாயை திறந்து பேசுங்க. ஆண்டவராக இயேசுவே, உங்களை தரிசிக்க வந்திருக்கிறேன்ப்பா. எனக்கு இந்த நிலைமை போதாது, எனக்கு இன்னும் வேணும் ஆண்டவரே. ஆமாப்பா, இந்த ஸ்பிரிச்சுவல் ஸ்டேட்டஸ் போதாது. ஐ வாண்ட் டு க்ரோ லார்ட். இந்த ஆவிக்குரிய நிலைமை போதாது, நான் வளரணும். எனக்குள்ள విడుదల வரணும், எனக்குள்ள మகிழ்చి வரணும். నాలో ఒక ఆనందము కలగాలి, నాలో ఒక విడుదల కలగాలి. నేను దీంతో తృప్తి పడట లేదు ప్రభువా. இன்றைக்கு இருக்கிற நிலைமையில எனக்கு திருப்தி இல்லை, உம்மோடு கூட வரணும்பா. இயேசுவே, இயேசுவே. அப்பா, உங்க பிள்ளைங்க உங்களை நோக்கி கூப்பிடுறாங்கப்பா. கேளுங்க ఆండవరే. அவங்களுடைய సత్తத்தை கேட்டு అద్భుతங்களை செய்யுங்க ఆండవరే. ప్రభువా, మీ బిడ్డలు మీ నామం మందు మీ యొద్ద మొరపెట్టుకుంటున్నారు ప్రభువా. మీ యొక్క చెవులను ఎక్కి మీ బిడ్డల యొక్క ప్రార్థనలకు జవాబు ఇవ్వండి ప్రభువా. ஜாப் இவண்டி பிரபு. இன்றைக்கு இப்பொழுதே ஒரு நொடி பொழுதுல அற்புதம் நடப்பதாக. ஆமென். ఇప్పుడే ఒక క్షణములో స్వస్థతలు జరుగునుగాక, మిరాకిల్ జరుగునుగాక యేసుక్రీస్తు నామం. ஆமென். உம்முடைய நாமத்தின் மகிமைக்காகவே இது நடக்கட்டும் ஆண்டவரே. మీ నామం మహిమ కొరకే జరగాలి తండ్రి. உங்களுக்கு தெரியும் ஆண்டவரே, உங்களுடைய நாமத்தின் மகிமைக்காக தான் இதை நாங்கள் செய்கிறோம். உங்களுக்கு தெரியும், நீர் கிரியை செய்யும். మీ నామ మహిమ కొరకే వీటిని చేస్తున్నామని మీకు తెలుసు తండ్రి. క్రియ చేయండి. ఇంక எந்த ஒரு மனுஷனுக்கும் மகிமை இல்லை, எந்த ஒரு ஊழியருக்கும் மகிமை இல்லை, యేసుவுக்கு தான் మహిமை. ఇక్కడ ఏ మనిషికి, ఏ సేవకునికి గొప్పతనం లేదండి. యేసుక్రీస్తు ఒక్కడే గొప్పవాడు. యేసుక్రీస్తు ఒక్కడే గొప్పవాడు. அவர் పెరగను, நாங்க குறையணும். ఆమేన్, ఆమేన్. మేము తగ్గిపోవాలి, యేసయ్య పెరగాలి. ఆమేన్. యేసు, యేసు, కర్తరాగి యేసు, 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 அற்புதங்களை செய்கிற இயேசுவே, இயேசுவே. ஆவியை ஊற்றும் ஆண்டவரே. హల్లెలూయా. ఆత్మను కుమ్మరించండియా. కుమ్మరించుము నాయనా. యేసయ్యా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసయ్యా. యేసువే. హల్లెలూయా. యేసువే. యేసువే. దేవకుమారుడే. యేసు ప్రభు. యేసు. యేసు. ఆమేన్. అభిషేకం దిగవచ్చును గాక. అభిషేకం దిగవచ్చును గాక. உங்களுக்கு முழுமையான சுதந்திரம் இருக்கு. పరిశుద్ధాత్ముడా, మీకు నిండైన స్వాతంత్రం ఉన్నది ప్రభు. హల్లెలూయా. நீங்க என்ன செய்யணும்னு நினைக்கிறீரோ அதை இப்போது செய்யும். మీరు ఏం చేయాలనుకుంటున్నారో వాటిని చేయండి ప్రభు. రబాబాబా నిషరియాలా తోరియా, రబాబాబా నషిరా మమమమ, రాగబా తిల్మిను సిరాబా కాతురియా. இயேசுவே, அவருடைய நாமத்தை கூப்பிடும்போது ஒரு அற்புதம். ఆయనొక నామమును పిలిచేటప్పుడు ఒక అద్భుతం. நீங்க உயிரோடு எங்க நடுவில் இருக்கிறீங்க ஆண்டவராக இயேசு. இதுவரைக்கும் நாங்க செஞ்சது, பேசுறது எல்லாமே பார்த்திருக்கீங்க. ఇంతవరకు మేము చేసిన వాటన్నిటి చూసినారు.
இப்பொழுது ஆண்டவரே உம்மை நோக்கி நாம் கதறுகிறோம். ఇప్పుడు కూడా ప్రభువా మీ తట్టున మేము విలాపిస్తున్నాము. రక్షకరే రక్షియం, రక్షకుడా అది చేయము. రక్షకరే రక్షియం, రక్షకుడా రక్షించుము. జనங்களை విడివియం, ప్రభువా విడిపించుము. ఓ పిశాచిలిందు విడివియం, సాతానిక బంధకం నుంచి విడిపించుము. எல்லா వ్యాధిகளை சுகமாக்கும், అన్ని వ్యాధులు లయమైపోవును గాక. సాతానిன் கிரியைகளை அழித்து போகட்டும். సాతానిక బంధకములు ఎత్తబడి పిశాచిன் கிரியைகளை అழிக்கும்படியாகவே దేవకుమారుడు வெளிப்பட்டார். సాతానిక క్రియలను అన్నిటిని నాశనం చేయడానికి మనుష్య కుమారుడు బయలుపరచబడాడు. గాబారియా లేబెను సురాబాలా அக்கினியாய் இறங்கிடுமே, அக்னி நாவாக அமர்ந்திடுமே, பெரும் காற்றாக வீசிடுமே, ஜீவன் நதியாக பாய்ந்திடுமே. அக்கினியாய் இறங்கிடுமே, அக்னி நாவாக அமர்ந்திடுமே,